Okay. Good evening, my dear friends. Welcome to today evening session, a Roadmap to 6A2 Journey by Shri Y. Sambashivara Garu, well known as Y.S. Rao. My dear friends, today it is my honor to really introduce such a legendary personality to all of you. I'm very much excited because I know him very closely. సో ఇవాళ ఏదైతే మనం ఒక డైరెక్ట్ సెల్లింగ్లో ఉన్నామో ఆ డైరెక్ట్ సెల్లింగ్కి ఆ ఇండస్ట్రీకి ఇంతకు ముందర యునైటెడ్ ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ఆద్యులు వాళ్ళు అంటే పితామహులు అనొచ్చు అంటే ఫ్రంట్ లైనర్స్ అనమాట వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ 35 years బ్యాక్ నుంచి దే ఆర్ ఇన్ ద ఫీల్డ్ సో ద ఎక్స్పీరియన్స్ అండ్ ద సక్సెస్ అండ్ ద నాలెడ్జ్ అండ్ స్కిల్స్ వాట్ నాట్ హీ హాజ్ అక్వైర్డ్ టుడే హీ ఈజ్ really very happily is coming forward to share with us, so we are all grateful to listen to him directly. అయితే మై డియర్ ఫ్రెండ్స్ ఆయన ఇంట్రడక్షన్ నిజానికి ఆయన మాటలోనే మనం వినబోతున్నాము ఆయన జర్నీ ఏంటి అంతా కూడాను బట్ యాజ్ ఐ నో ఈజ్ ఎ లెజెండరీ పర్సనాలిటీ అన్నాను కదా ఈజ్ ఎంబాడిమెంట్ ఆఫ్ రియల్లీ ఎ లీడర్ ట్రూ లీడర్ ఇన్ మెనీ ఆస్పెక్ట్స్ నాట్ ఓన్లీ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ నాట్ ఓన్లీ ఇన్ ట్రెడిషనల్ బిజినెస్ నాట్ ఓన్లీ ఇన్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ not only in service, social service aspect, so many aspects. He is a versatile personality as I know him. So generally, as I wish to always introduce a person with a wonderful quote which suits them well, great leaders. So I consider him as a very great leader. So great leaders don't tell you what to do. They show you how it is done. They show you how it is done. So he has done it. He has proven it for decades together, not years, decades together. And a leader is one who knows the way, goes the way, and shows the way. So he is going to enlighten all of us with his experience and knowledge. So I'm very much excited. So Y.S. Rao Garu, so please welcome, sir. Now the platform is here, yours. So I will not take much time between you and the participants. So please welcome, sir, and enlighten us with your experience, sir. Thank you, sir. Thank you. Jagannath Shastri Garu. Sir. So, shall we start with our introduction? Yeah, please, sir. Please, sir. Manashravan, you can run the PPTs. Okay. Yeah. Yes, Viceroy Garu, you can start. Okay. Good evening all. ఈరోజు మనం ఈ ప్రోగ్రాంలో కలుసుకునే ఆపర్చునిటీ వచ్చినందుకు ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ని హోస్ట్ చేస్తున్న జగన్నాథ్ శాస్త్రి గారు అండ్ రామశాస్త్రి గారు, ప్రకాష్ గారు అండ్ శ్రావణ్ గారు అండ్ మనం ఎంతో గౌరవించే మన సొంత మనిషిలాగా ఫీల్ అవుతాం జీవన్ రాజు గారు అండ్ ఆల్ ద చంద్రబోస్ గారు అండ్ దెర్ ఆర్ మెనీ లీడర్స్. అనుకోకుండా ఈ ప్రోగ్రాంలో నన్ను ఫిక్స్ చేసేసారు జగన్నాథ్ శాస్త్రి గారు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఆయన ఇలా చేస్తారని. నేను ఈరోజు మార్నింగ్ కూడా మళ్ళీ అడిగా, సార్ లెట్ us పోస్ట్పోన్ ఇట్, ఎందుకంటే ఇంకా నేను మీకు ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసేంత ఎదగలేదు ఇంకా నేను. సో గివ్ మీ సమ్ టైం, ఒక 6 months టైం ఇవ్వండి, దెన్ ఇంకొంచెం మనం ఎఫెక్టివ్గా వద్దాం అందరికీ అని చెప్పాను. కానీ వాళ్ళు వినలేదు. రామశాస్త్రి గారికి చెప్పాను, ఆయన నో అన్నారు. సో ఎనీవే, ఈరోజు మనం లెట్ us షేర్ సంథింగ్. ఎందుకంటే ఇవాళ కొత్తగా ఈ ప్లాట్ఫామ్లోకి వచ్చే వాళ్ళు ఉన్నారు, ఆల్రెడీ వర్క్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. సో అందు గురించి మనము లెట్ us ఎక్స్చేంజ్ సంథింగ్. దాంతో మీకు కూడా కొంచెం ఒక అవగాహన రావచ్చు అండ్ నేను మాట్లాడేది మీకు ఏమైనా ఉపయోగపడవచ్చు. సో దాంతో మీరు కొంచెం ఎఫెక్టివ్గా వర్క్ చేయడానికి అవకాశం ఉండొచ్చేమో. నేను మాట్లాడే దాంట్లో మీకు ఉపయోగపడేది ఏదైనా ఉంటే డెఫినెట్లీ యూ కెన్ యాక్సెప్ట్ ఇట్. సో బేసిక్గా నేను నా ఎర్లీ లైఫ్ బిఫోర్ దిస్ మార్కెటింగ్ అండ్ ఎవ్రీథింగ్, నా క్యారియర్ బిగినింగ్లో బేసిక్గా మేము ఒక ఆర్డినరీ అగ్రికల్చర్ ఫ్యామిలీ నుంచి వచ్చాను నేను.
మాకేమీ గోల్డెన్ ప్లేట్స్, గోల్డెన్ స్పూన్స్ లేవు. చాలా చిన్న రైతు కుటుంబం నుంచి పుట్టి పెరిగా నేను. సో చదువుకుంటున్న టైంలో అసలు ఎలాంటి సిచ్యువేషన్ అంటే ఒక విలేజ్‌లో ఉండేవాళ్ళం మేము. మాది ఒక విలేజ్, చిన్న విలేజ్ మాది. మా ఫాదర్ వ్యవసాయం చేసేవాళ్ళు. సో ఆ రోజు చాలా టఫెస్ట్ డేస్‌లోంచి ఐ స్టార్టెడ్ మై లైఫ్. ఇంకా కరెక్ట్ చెప్పాలంటే నేను ఇంటర్మీడియేట్ చదవటానికి మా ఊరు నుంచి 8 కిలోమీటర్లు రోజు వెళ్ళాలి. సైకిల్ కొనడానికి చాలా కష్టమైంది మా ఫాదర్‌కి. సో యేసుకునే బట్టలు ఐరన్ చేయడానికి ఐరన్ బాక్స్ లేదు మా ఇంట్లో. మీకు చాలా మంది తెలుసు చెంబు అంటారు. చెంబులో నిప్పులు పోసి ఆ నిప్పులతోటి బట్టలు వేడి చేసుకొని, ఐరన్ చేసుకొని వాటినేసుకొని అంటే అంత టఫ్ డేస్‌లోంచి చెప్పుకోవడానికి నాకేమి ఐ యామ్ నాట్ ఫీలింగ్ ఎనీ షై. ఎందుకనంటే అలాంటి కష్టపడ్డ రోజుల్లోంచి మేము బయటకొచ్చాం. సో లక్కీగా చదువుకుంటున్న టైంలో ఒక అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఒక మిత్రుడు ఇవాళ మీలో కూడా చాలా మందికి అట్లా అలా ఎవరైనా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మీకు పరిచయం అయ్యి, ఇంటరాక్ట్ అయ్యి మిమ్మల్ని ఇలాంటి ఒక ప్లాట్‌ఫార్మ్‌లోకి తీసుకొని ఉండొచ్చు. అట్లా ఒక రోజున మా ఇంటికి ఒక అన్‌ఎక్స్‌పెక్టెడ్ మిత్రుడు, అపరిచిత వ్యక్తి వచ్చి బై ది గ్రేస్ ఆఫ్ గాడ్ నన్ను సో ఒక మార్కెటింగ్ ఆపర్చునిటీలోకి నన్ను తీసుకెళ్ళటం జరిగింది. ఆ రోజు నా ఏజ్ ఎంత అంటే 17 ఇయర్స్. అసలు ఎంట్రీ కావడానికి ఏజ్ కూడా సరిపోదు. అండ్ ఒక పక్కన చదువుకుంటున్నా నేను. సో ఆ ప్లాట్‌ఫార్మ్‌లో ఐ స్టార్టెడ్ మై జర్నీ. సో మొత్తం ఏ టు జెడ్ అక్కడ నేర్చుకున్నా. ఇక్కడ ఒక పాయింట్ మీకు చెప్తాను. మనలో ఒక యాంబిషన్ ఉంటే, మనలో ఒక డిజైర్ ఉంటే, ఎవరైతే దాంట్లోకి ఇంట్రొడ్యూస్ చేస్తారో, వాళ్ళు ఆటోమేటిక్‌గా మన మీద కాన్సంట్రేట్ చేస్తారు. ఆటోమేటిక్‌గా మనల్ని పికప్ చేస్తారు. ఆటోమేటిక్‌గా మనకి సపోర్ట్ ఇస్తారు. ఇన్ ద సేమ్ వే ఐ గాట్ ద సపోర్ట్ ఫ్రమ్ మై సీనియర్స్ దేర్ అండ్ ఐ వాస్ బ్లెస్డ్ విత్ దెమ్. సో ఆ రోజు లాంగ్వేజ్ ప్రాబ్లమ్ కూడా ఉంది. మీకు తెలుసు అనుకుంటా కంపెనీ పేరు పీర్లెస్ ఇన్స్యూరెన్స్ కంపెనీ. ఇట్ వాస్ దెన్ ఇన్ అక్రాస్ ది కంట్రీ. దేశమంతా ఉంది పీర్లెస్ అనేది మీకు తెలుసు. ఒక సేవింగ్స్ కంపెనీ. సో లైఫ్ ఇన్స్యూరెన్స్ కంపెనీకి కాంపిటీటర్‌గా ఉండేది. సో అక్కడ నేను నేర్చుకున్న సిస్టమ్, పద్ధతి, ట్రైనింగ్ అండ్ పబ్లిక్ తోటి ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా హ్యాండిల్ చేయాలి, ఏ విధంగా బిజినెస్‌లో ముందుకెళ్ళాలి, ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు అవన్నీ నేర్చుకొని సో చాలా తక్కువ టైంలో, ఎంత తక్కువ టైం అంటే ఒక 4 ఇయర్స్ ఇన్ మై 21st ఇయర్ నా ఇన్‌కమ్ వచ్చేసి మంత్లీ ఒక 1.5 లాక్ నుంచి 2 లాక్స్ క్రాస్ చేసే స్టేజ్‌కెళ్ళింది బిజినెస్. ఆ కంపెనీలో 3 ఇయర్స్ ఐ వాస్ నంబర్ 1 ఇన్ ఇండియా. కంటిన్యూయస్‌గా 3 ఇయర్స్ ఇండియాలో నంబర్ 1 పొజిషన్‌లో ఉన్నాను నేను. వెరీ గుడ్ మనీ, ఆనర్, రెస్పెక్ట్. ఇవాళ నేను చెప్పినా కూడా అది చాలా ఎగ్జాగరేటెడ్‌గా ఉంటుంది. అది ఎలా ఉంది, ఎంత ఎర్న్ చేశాము, రెస్పెక్ట్ ఎలా ఉంది, ఎలాంటి హైరార్కీని ఎంజాయ్ చేశాము అక్కడ అనేది చెప్తే సో అదంతా వింతగా అనిపిస్తుంది. బట్ ఇట్ ఈస్ ట్రూ. సో మంచిగా ఇన్కమ్స్ ఎర్న్ చేసి ఒక మంచి ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్ సంపాదించుకొని సో విత్ దట్ ఎర్నింగ్స్ వాటిని వేస్ట్ చేయకుండా ఐ హ్యాడ్ ఇన్వెస్టెడ్ సమ్వేర్. సో దాంతో మా ఫ్యామిలీని నేను అప్పర్ లెవెల్కి తీసుకురాగలిగా అండ్ నేను అప్పర్ లెవెల్కి వెళ్ళగలిగాను అండ్ సొసైటీలో ఒక లైమ్ లైట్లోకి వచ్చాం అండ్ వీ స్టార్టెడ్ అవర్ ఓన్ ఎస్టాబ్లిష్మెంట్స్. సో అంటే ఇదంతా ఏంటనంటే ఒక ఆపర్చునిటీ అనేది మన ఏ విధంగా ముందుకు తీసుకెళ్తుంది అండ్ ఆపర్చునిటీ ఇచ్చిన వ్యక్తి అతను కరెక్ట్ అయిన వ్యక్తి అయి మనలో ఉన్న జీల్ని అతను అండర్స్టాండ్ చేసుకొని ప్లస్ మనం కూడా దానికి ప్రాపర్గా రెస్పాండ్ అయ్యి ఎస్ ఐఎమ్ రెడీ టు వర్క్ విత్ యూ అని మన కమిట్మెంట్ ఎప్పుడైతే ఇస్తామో షూర్లీ దే విల్ సపోర్ట్ అస్. సో ఆ విధంగా సపోర్ట్ తీసుకొని ఐ స్టార్టెడ్. సో ఆ కంపెనీలో ఒక 7 to 8 ఇయర్స్ ఎక్స్ట్రాడినరీ బిజినెస్, ఎక్స్ట్రాడినరీ ఇన్కమ్స్, ఎక్స్ట్రాడినరీ లైఫ్ స్టైల్, ఎవ్రీథింగ్ అన్నీ ఎంజాయ్ చేసి కంపెనీలోనే ఇండియాలో నెంబర్ 1 పొజిషన్లో మెయింటైన్ చేశాను నేను. సో లేటర్ ఆన్ సో ఆ కంపెనీలోంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రావటం, ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కారణంగా ఆ బిజినెస్ కొంచెం స్లో అయిపోవటం. సో అప్పటికే ఫినాన్షియల్గా మనం కొంచెం ఎస్టాబ్లిష్ అయినాం కాబట్టి దాంతో మా పర్సనల్ యాక్టివిటీస్లోకి వెళ్ళటం, పర్సనల్ బిజినెస్లోకి వెళ్ళిపోవటం. సో దెన్ అప్పుడు నాకున్న ఈ
యాక్టివిటీ తోటి, నాకున్న పబ్లిక్ రిలేషన్ తోటి మేము ఒక సొంత కంపెనీని ఎస్టాబ్లిష్ చేసి, సొంత బిజినెస్ స్టార్ట్ చేసి, సో నేనున్న టౌన్లో ఆ బిజినెస్ తోటి ఫ్లరిష్ అవ్వటం మొదలుపెట్టినాం. ఆ టైంలో అగైన్ ఎవరైతే నన్ను పీర్లెస్లో ఇంట్రడ్యూస్ చేశారో అదే అప్లైన్ లీడర్స్ నా దగ్గరకు వచ్చి, సార్ క్వాంటమ్ అని ఒక నెట్వర్క్ మార్కెటింగ్ ఉంది, ఇండియాకి ఆ ప్లానింగే చాలా కొత్తది, సో అసలు అలాంటి సిస్టమే లేదు ఇండియాలో, ఫస్ట్ టైం దాంట్లోకి మనం స్టార్ట్ చేద్దాం అని చెప్పి నన్ను ఇంప్రెస్ చేశారు. ఇంప్రెస్ చేశారని కంటే ఆబ్లిగేట్ చేశారని చెప్పాలి. ఎందుకు అని అంటే ఆయన అప్లైన్ లీడరు, ఎర్లియర్ ప్రొఫెషన్లో ఆయన వల్ల నేను డెవలప్ అయ్యా, ఐ గాట్ వెరీ గుడ్ మనీ, సెటిల్ అయిపోయాం లైఫ్లో. కాబట్టి మాట్లాడటానికి ఆయన చెప్పిన ప్రపోజల్ నో అనటానికి లేదు. సో ఐ సెడ్ ఎస్. కానీ అప్పటికే మా పర్సనల్ ట్రెడిషనల్ బిజినెస్ మంచిగా ఎస్టాబ్లిష్ అయ్యింది. స్టిల్ ఆయన మీద రెస్పెక్ట్ తోటి, సో నన్ను ఎవరైతే పీర్లెస్లో తీసుకొచ్చారో ఆ అప్లైన్స్ అందరూ పైన ఉన్నారు, సీరియల్గా నన్ను ఇంట్రడ్యూస్ చేశారు ఆ డౌన్లో. దెన్ అగైన్ ఐ స్టార్టెడ్ లెర్నింగ్ దేర్. సో ఎందుకంటే నేను చేసిన పీర్లెస్ బిజినెస్కి క్వాంటమ్కి అది సంబంధం లేదు. ఇట్ ఈస్ ఎంటైర్లీ డిఫరెంట్ ప్లాట్ఫామ్, డిఫరెంట్ కాన్సెప్ట్, డిఫరెంట్ ప్రోడక్ట్, డిఫరెంట్ ఐడియాలజీ, డిఫరెంట్ బిజినెస్ స్టైల్, అండ్ దాని యొక్క బిజినెస్ ప్లాన్ కూడా డిఫరెంట్. సో అగైన్ వీ స్టార్టెడ్ లెర్నింగ్ దేర్. ఇంకా మీలో చాలా మంది తెలుసు, మోస్ట్లీ జీవన్ రాజు గారికి పర్ఫెక్ట్గా తెలుసు దాని గురించి. సో ఎలా చేశాము, ఎంత అగ్రెసివ్గా చేశాము, అంటే నేను పీర్లెస్లో ఒక షేడ్ చూశాను లైఫ్లో, క్వాంటమ్లో ఇంకొక షేడ్ చూసా. సో వీ గాట్ ఎన్నో చాలా, ఐ గాట్ నెంబర్ ఆఫ్ రివార్డ్స్, కార్స్, ఫారెన్ ట్రిప్స్, యూరోపియన్ కంట్రీస్ అన్ని వెళ్ళాము మేము, మారిషస్ వెళ్ళాము, ఏషియన్ కంట్రీస్కి వెళ్ళాను. సో నెంబర్ ఆఫ్ కంట్రీస్కి వెళ్ళటం జరిగింది, అండ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, హానర్, రెస్పెక్ట్ అన్ని, ఎవ్రీథింగ్ వీ గాట్ వెరీ గుడ్ రిగార్డ్. సో మీకు ఒకటి చెప్తాను, ఎలాంటి బ్యూటిఫుల్ లైఫ్ ఉంటుంది నెట్వర్కింగ్లో అని అంటే, నేను అటెండ్ అయ్యే ప్రోగ్రామ్స్ వినటానికి నెల రోజుల ముందు ఎంట్రీ టికెట్స్ పెట్టి టికెట్స్ అమ్మే పరిస్థితి వచ్చేది. ఇప్పుడు మన శ్రావణ్ గారు ప్లే చేసే దాంట్లో మీకు కనిపిస్తుంది ఫోటోగ్రాఫ్స్, యూ కెన్ సీ. సో విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం అని ఒక పెద్ద ఆడిటోరియం విజయవాడలో, 1 month ముందు టోటల్ టికెట్స్ సోల్డ్ అవుట్. ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో, అప్పుడు తెలంగాణ లేదు, ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో ఏ ప్లేస్కి వెళ్ళినా సరే వందల మంది వెయిట్ చేయటము, ఎక్స్ట్రాడినరీ రిసీవింగ్, అండ్ ఆల్ ద ఎంట్రీ టికెట్స్ ఆర్ సోల్డ్ అవుట్ 15 days 20 days ముందు. అండ్ ఇంకొక గమ్మత్తైన విషయం మీకు చెప్తే ఆశ్చర్యపోతారు, అప్పుడు మనం మాట్లాడే స్పీచెస్ని రికార్డ్ చేసుకొని కొంతమంది బయట వాళ్ళు మీటింగ్ హాల్స్ ముందు స్టాల్స్ పెట్టుకొని అమ్ముకునేవాళ్ళు ఆ క్యాసెట్స్ని, ఆ సిడీస్ని. సో అంత బ్యూటిఫుల్ ఎర్నింగ్స్, అంత బ్యూటిఫుల్ రికగ్నిషను, రెస్పెక్ట్, టాప్ గేర్ ఎంజాయ్మెంట్, అండ్ అన్నిటికంటే ముందు ఒక సాటిస్ఫాక్షన్ ఏంటి అని అంటే, మన ద్వారా ఆ నెట్వర్క్లో యూ కాంట్ ఇమాజిన్, ఐ గాట్ 1 lakh people ఇన్ దట్ నెట్వర్క్, 1,00,000 మంది పీపుల్, అండ్ దేర్ ఐ వాజ్ దట్ వన్ ఆఫ్ ది టాప్ డైమండ్ ఎగ్జిక్యూటివ్ ఇన్ ద కంట్రీ. సో అంటే ఇక్కడ ఒకటి ఫ్రెండ్స్, నేను మీతో షేర్ చేసేది ఏంటంటే, మీరు ఒక ఆపర్చునిటీని యాక్సెప్ట్ చేయకూడదు. చేశారు అంటే యూ షుడ్ సీ ద ఎండ్ ఆఫ్ ది ఆపర్చునిటీ. ఒక ఎండ్లో ఎంటర్ అయ్యి ఇంకో ఎండ్లోంచి బయటికి రావాలి. అలాంటి జీల్ని, అలాంటి యాటిట్యూడ్ని మనం ఎప్పుడైతే అలవాటు చేసుకుంటామో, మనీ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మీకు వెనకాల, ఇట్ విల్ కమ్ ఆటోమేటికల్లీ. సో దీంట్లో ఈ ఇండస్ట్రీలో ఉన్న ఒక గొప్పతనం ఏంటంటే, మీరు కొన్ని వందల మందికి, కొన్ని వేల మందికి మీరు సర్వ్ చేయగలుగుతారు, అకామిడేట్ చేయగలుగుతారు, ఒక ఆపర్చునిటీని ఎక్స్టెండ్ చేయగలుగుతారు, 4 మంచి విషయాలు చెప్పగలుగుతారు, ఒక మంచి యాటిట్యూడ్ని వాళ్ళకి నేర్పగలుగుతారు, మంచి లీడర్షిప్ని మీరు నేర్చుకోగలుగుతారు. ఎలాంటి లీడర్షిప్ ఉంటుంది అని అంటే, మీరు ఏది చెప్తే అది వినడానికి వందల మంది, వేల మంది రెడీగా ఉంటారు. సో అంత మంచి లీడర్షిప్, అంత మంచి ఆర్గనైజేషన్, అంత మంచి నేమ్ అండ్ ఫేమ్ని మీరు ఎంజాయ్ చేయొచ్చు ఇఫ్ యు ఆర్ రియల్లీ సక్సెస్ఫుల్ లీడర్ ఇన్ నెట్వర్క్ మార్కెటింగ్. ఒక పాయింట్ చెప్తాను నేను, ఏ ప్రోగ్రామ్ అయిపోయినా సరే, మీటింగ్ అయిపోయిన తర్వాత ఆటోగ్రాఫ్స్ ఇవ్వడానికి, ఫొటోస్ దిగడానికి మినిమం 30 minutes నుంచి 45 minutes టైం పట్టేది. అంత హ్యూజ్ రెస్పాన్స్, అంత
అబ్నార్మల్ లవ్ అండ్ ఎఫెక్షన్ ఫ్రమ్ అన్లిమిటెడ్ పీపుల్. ఎవరెవరో ఎక్కడెక్కడి నుంచో ఫొటోస్ దిగడం కోసము, ఆటోగ్రాఫ్స్ తీసుకోవడం కోసం. దట్ ఈజ్ మై ఎంట్రీ ఇంటూ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. సో అంత అంటే నేను లైఫ్లో బయట ఎదగాలి ట్రై చేయడం మొదలుపెట్టిన తర్వాత I got 2 opportunities. One is in Peerless. There we are successful. And another is in Quantum. There also we got huge incomes in the company. Recognition, everything అన్ని వచ్చాయి. సో మీకు తెలుసు తర్వాత జరిగిన, మీలో చాలా మందికి ఐడియా ఉంది, కొంతమందికి ఉండకపోవచ్చు. తర్వాత జరిగిన పరిణామాల్లో మళ్ళీ అగైన్ ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో కొంత డైల్యూట్ కావటము, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క రూల్స్ ఫ్రేమింగ్ అంతా కూడా సిస్టమ్ ఉండటము, దాన్ని కంపెనీ ప్రాపర్గా అబ్జర్వ్ చేసుకోలేకపోవటము, వీటన్నిటి కారణంగా. సో అయితే ఇక్కడ ఒక పాయింట్ మీకు చెప్తాను ఫ్రెండ్స్. మనము ఒకసారి వర్క్ షీట్ మొదలుపెట్టిన తర్వాత నేర్చుకోవటం మొదలుపెట్టాలి. నేర్చుకోవటం మొదలుపెట్టిన తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయటం మొదలుపెట్టాలి. నాకు చాలా ఇష్టమైన పదం మీకు చెప్తాను ఏంటంటే, మల్టీ టాస్కింగ్ చేయగలగల ఒక ఎంటర్ప్రెన్యూర్. సో అప్పుడు మీకు అసలు ఏ భయం లేదు. అసలు యూ కెన్ డీల్ ఎనీ సబ్జెక్ట్, యూ కెన్ బీ బ్రేవ్ ఇన్ ఎనీ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్. సో ఎప్పుడైతే నేను పీర్లెస్లోంచి క్వాంటంలోకి వచ్చానో, ఆ ట్రాన్సిట్ పీరియడ్లో ఐ ఎస్టాబ్లిష్డ్ అవర్ ఓన్ బిజినెస్ అండ్ దట్ ఈస్ దేర్. సో అక్కడి నుంచి క్వాంటంలోకి వచ్చి ఆ బిజినెస్ని కంటిన్యూ చేస్తూ డ్యూ టు ద పబ్లిక్ రిలేషన్ ఐ గాట్ విత్ ద క్వాంటమ్ ఓన్లీ. హెచ్డిఎఫ్సి అనే ఒక ఇండియాలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఆర్గనైజేషన్. హెచ్డిఎఫ్సి మీకు తెలుసు, హెచ్డిఎఫ్సి బ్యాంక్, హెచ్డిఎఫ్సి లిమిటెడ్, దెర్ ఆర్ మెనీ ప్రొడక్ట్స్. హెచ్డిఎఫ్సి మీకు తెలుసు, కేతన్ పరేఖ్ అనే ఆయన హెచ్డిఎఫ్సి చైర్మన్, ఈజ్ ద అడ్వైజరీ బోర్డ్ మెంబర్ ఆఫ్ ఇండియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఎక్స్ట్రాడినరీ కంపెనీ హెచ్డిఎఫ్సి. సో దీంట్లో నాకున్న పబ్లిక్ రిలేషన్ని, నాకున్న రికగ్నిషన్ దృష్టిలో పెట్టుకొని హెచ్డిఎఫ్సి హ్యాస్ గివెన్ ఏ ఛానల్ పార్ట్నర్ టు మీ యాజ్ ఏ హోమ్ లోన్స్ ప్రాసెసింగ్, టు ప్రాసెస్ ద హోమ్ లోన్స్. సో డిఎస్ఏ తీసుకొని ఐ ఓపెన్ అన్ ఆఫీస్, స్టాఫ్ని పెట్టి దాంతో వర్క్ చేయడం మొదలుపెట్టాను. బట్ సైమల్టేనియస్లీ I had established it here. సో నెట్వర్కింగ్ని మంచిగా డెవలప్ చేసాం. దెన్ అక్కడి నుంచి నెక్స్ట్ జరిగింది ఏంటి అని అంటే, నేను ఎప్పుడైతే ఒక ఛానల్ పార్ట్నర్కి వచ్చి ప్రాసెసింగ్ చేస్తున్నానో, ఆ రోజు ఒక చిన్న విషయం చెప్తాను మీకు. నేను లోన్స్ ప్రాసెస్ చేసేటప్పుడు నా ఆఫీస్కి వచ్చే ప్రపోజల్స్లో చాలా అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్స్ ప్రాజెక్ట్స్ వాళ్ళు వచ్చేవాళ్ళు. వాళ్ళని చూసి నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. వాళ్ళని చూసి అనుకున్నాను, వీళ్ళంతా పెద్ద పెద్ద ఇంజనీర్స్, సివిల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు, టాప్ లెవెల్ క్వాలిఫైడ్ పీపుల్ అయి ఉంటారు, అందుకే ఇంత పెద్ద ప్రాజెక్ట్స్ చేస్తున్నారు అని చెప్పి ఒకసారి నేను ప్రాజెక్ట్ విజిట్ చేయడానికి వెళ్ళి ఆ బిల్డర్ని, ఆ కన్స్ట్రక్షన్ చేసే కంపెనీని అతను అడిగాను, సార్ మీరు ఏం చదువుకున్నారని. నేను ఆశ్చర్యపోయాను చెప్పేసి, నేనేం చదువుకోలేదండి, బట్ నా సైట్లో పనిచేసే ఇంజనీర్లు అందరూ సివిల్ ఇంజనీర్స్, నా సూపర్వైజర్ ఎంబీఏ చదువుకున్నాడు, మై అకౌంటెంట్ ఈజ్ ఎంబీఏ హోల్డర్, నేనేం చదువుకోలేదు, వాళ్ళని ఎంగేజ్ చేసుకున్నాను, వాళ్ళకి వర్క్ చేస్తున్నారు, నేను మేనేజ్ చేస్తున్నాను, దట్స్ ఇట్. దెన్ ఐ రియలైజ్డ్ నేను ఎందుకు చేయకూడదు ఇది అని రియలైజ్ అయ్యి, సో ఇన్ ద ఇయర్ 2007 సుప్రభాత్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ అనే కంపెనీని ఫ్లోట్ చేశాను నేను. ఆ రోజు నుంచి వీ స్టార్టెడ్ కన్స్ట్రక్టింగ్ ప్రాజెక్ట్స్, అపార్ట్మెంట్స్ ప్రాజెక్ట్స్, గవర్నమెంట్ ప్రాజెక్ట్స్, వర్క్స్. సో ఐ డోంట్ నో ఏబిసిడి ఆఫ్ ద బిజినెస్. అసలు కన్స్ట్రక్షన్ గురించి ఏబిసిడి కూడా తెలియదు సార్ నాకు, ఎవరు నేర్పలేదు. గాడ్ ఫాదర్ లేడు, మా ఫాదర్ ఇంజనీర్ కాదు, మాదంతా చాలా ఆర్డినరీ అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాము మేము, మీకు చెప్పాను ఇంతకుముందే. సో దాంట్లో క్వాలిటీకి కమిట్ అయ్యి, క్వాలిటీని కమిట్మెంట్గా తీసుకొని, క్వాలిటీని ప్రయారిటీగా తీసుకొని, రెండు ఇంపార్టెంట్ పాయింట్స్ అక్కడ నేను వర్కౌట్ చేశాను. ఒకటి క్వాలిటీ, రెండోది టైమ్లీ హ్యాండ్ ఓవర్ ద ప్రాజెక్ట్. ఈ రెండు పాయింట్స్ మీద వర్కౌట్ చేసుకొని, సో లాస్ట్ ఇయర్ ఐ గాట్ ద బెస్ట్ బిల్డర్ అవార్డ్ ఫ్రమ్ క్రెడే తెలంగాణ. ఆ అవార్డు తీసుకున్న రోజు చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది నాకు. అంటే అఫ్ కోర్స్ ఆ లైన్లో వీ గాట్ వెరీ గుడ్ మనీ, ఫినాన్షియల్ ఫ్రీడమ్, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. కానీ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటి? రికగ్నిషన్. సో లాస్ట్ ఇయర్ ఆ బేస్లో ఐ హ్యావ్ బీన్ రికగ్నైజ్డ్ అండ్ ఇన్వైటెడ్ టు వన్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ విచ్ ఈస్ కండక్టెడ్ ఎట్ టెల్ అవీవ్, ద క్యాపిటల్ సిటీ ఆఫ్ ఇజ్రాయెల్. సో అంతర్జాతీయ సదస్సులో ఆ ప్రోగ్రామ్కి వెళ్తే, సో అక్కడ వచ్చిన వాళ్ళందరిని చూసి నేను ఇంకా ఇన్స్పైర్ అయిపోయా. ఎందుకు అని అంటే, అక్కడ మనం చాలా చిన్న వాళ్ళం, మనం ఒక 50 కోట్ల ప్రాజెక్ట్ చేసే స్టేజ్లో ఉంటే అక్కడ 5,000 కోట్ల ప్రాజెక్ట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఎప్పుడైనా ఒకటి మీకు ఫ్రెండ్లీగా నేను షేర్ చేసేది, మనం మనకంటే బెటర్గా ఉన్న వాళ్ళని, మనం ఉన్న లైన్లో ఇంకా బెటర్గా సక్సెస్ అయిన వాళ్ళని
ఎప్పుడైతే మనం వాళ్ళతో కాంటాక్ట్ లో ఉంటామో, ఎప్పుడైతే వాళ్ళతో మనం టచ్ లో ఉంటామో, ఎప్పుడైతే వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవడానికి ట్రై చేస్తామో, ఆటోమేటికల్లీ మీరు ఇన్స్పైర్ అవుతారు. మీకు తెలియకుండానే మీరు మోటివేట్ అవుతారు. మీకు తెలియకుండానే మీరు నేర్చుకుంటారు. మీకు తెలియకుండానే మిమ్మల్ని వాళ్ళు బ్లెస్ చేస్తారు. సో వెరీ రీసెంట్లీ నేను ఒక ప్రోగ్రామ్‌కి అటెండ్ చేశా హైదరాబాద్‌లో. సో ఆ ప్రోగ్రామ్‌కి నన్ను ఇన్వైట్ చేసిన వ్యక్తి హి ఈస్ ద చైర్మన్ ఆఫ్ క్రెడాయ్. సో ఐ ఆర్గనైజ్డ్ ఏ బిగ్ ప్రోగ్రామ్ ఎట్ గచ్చిబౌలి హైటెక్స్‌లో. నేను అటెండ్ అయ్యా. ప్రెజెంటేషన్ ఇచ్చాడు ఆయన. మై విజన్ అని చెప్పి ఒక ప్రెజెంటేషన్ ఇచ్చాడు. సో చాలా తొందరలో మిమ్మల్ని ఆయన ఇన్వైట్ చేస్తాను యాస్ ఎ గెస్ట్ టు పార్టిసిపేట్ ఇన్ అవర్ ప్రోగ్రామ్. హి విల్ గివ్ హిస్ మెసేజ్ బికాజ్ హి లైక్స్ మీ లైక్ ఎనీథింగ్. అతను విజన్ ని ప్రజెంట్ చేశాడు. 5,000 మంది గెస్ట్లను ఇన్వైట్ చేసి వాళ్ళందరి ముందు ఓపెన్ చేశాడు విజన్. ఏంటి? ఐ యామ్ గోయింగ్ టు క్రాస్ 5,000 crores టర్న్ ఓవర్ బై 2024. ఎంత గట్స్ ఉండాలని చెప్పడానికి. నౌ ఈజ్ అతని ప్రజెంట్ టర్న్ ఓవర్ వచ్చేసి ఒక 300 నుంచి 400 crores ఉంది అంతే. 300 crores నుంచి ఉన్న ఒక వ్యక్తి అంత మందిని పిలిచి అంత ధైర్యంగా పలానా ఇయర్ కల్లా నేను 5,000 కోట్ల టర్న్ ఓవర్ని క్రాస్ చేస్తానని చెప్పాడంటే ఎంత గట్స్ ఉండాలి. ప్లస్ అనౌన్స్ చేసేటప్పుడు అతనికి ఎంత కమిట్ అయిపోయి ఉండాలి, ఎంత కాన్ఫిడెన్స్ ఉండాలి, ఎంత ధైర్యం ఉండాలి. సో పబ్లిక్ లో చెప్పాడు కాబట్టి పిక్చర్ అయిపోయాను. నేను ఆ ప్రోగ్రామ్ వెళ్ళేటప్పుడు నేను నా సన్ తీసుకెళ్ళాను, మా బాబుని తీసుకెళ్ళాను నాతో పాటు. అసలు అతనికి అర్థం కాలేదు. ఈజ్ ఎన్ ఎంబీబీఎస్ స్టూడెంట్, నౌ ఈజ్ ఇన్ ఫైనల్ ఇయర్. అతనికి అర్థం కాలేదు ఎంత ధైర్యం ఉండాలి ఇంత పెద్ద పెద్ద టార్గెట్స్ డిక్లేర్ చేయడానికి. కానీ తర్వాత ఒకసారి నేను ఆయన్ని అప్రిషియేట్ చేయడానికి ఒకసారి ఫోన్ చేసిన ఆయన చెప్పారు, సార్ మీరు అఫ్ కోర్స్ ఉంటే ఉండొచ్చు మీ మనసులో, కానీ అంత బోల్డ్గా అంత బ్రహ్మాండంగా అనౌన్స్ చేశారు. ఎందుకంటే ఆయన ఏం చెప్పాడంటే, ఒక్కసారి మనం అనౌన్స్ చేసాము అంటే మన అనౌన్స్మెంటే మన కమిట్ చేస్తుంది. ఒకసారి కమిట్ అయ్యామంటే మనకి ప్లానింగ్ తెలుస్తుంది. ఒకసారి ప్లాన్ చేశామంటే ఇంప్లిమెంటేషన్ ఎలా తెలుస్తుంది. ఇంప్లిమెంట్ చేయడం మొదలు పెట్టామంటే ఈ రోజు కాకపోతే రేపు, రేకపోతే ఎల్లుండి, ఎల్లుండి కాకపోతే నెక్స్ట్ డే. ఏ డే విల్ కమ్ అండ్ ఇట్ ఈస్ రిటర్న్ ఫర్ యూ, వీ క్యాన్ బ్రేక్ ద రికార్డ్స్. నేను మీకు ఒక్కటే చెప్తాను, మనకి లైఫ్లో నిజమైన అదృష్టం అంటే ఏంటి అని అంటే, ప్రతి క్షణం ఎదగాలి, సక్సెస్ కావాలి, 10 మందికి సహాయపడాలి, మనం అంటే ఏంటో సమాజానికి తెలియాలనే అంబిషన్ ఉన్న వాడి స్నేహం దొరికింది అంటే మీకు మిమ్మల్ని ఎవడూ ఆపలేడు ప్రపంచంలో. నో బడీ కెన్ స్టాప్ యువర్ గ్రోత్. సో ఎంటైర్ సొసైటీ, ద వరల్డ్ మీకు ప్లేస్ ఇచ్చేస్తుంది అంతే. దే విల్ రికగ్నైజ్ యూ. అంటే ఆపర్చునిటీ అనేది చాలా గొప్పది. ఆపర్చునిటీని అందుకున్న వాడు దాన్ని అండర్స్టాండ్ చేసుకోవడంలోనే చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది అక్కడ. సో దాన్ని ప్రాపర్గా అండర్స్టాండ్. బ్యాడ్ లక్ ఏంటంటే, ఒకటి నేను చెప్తాను, నెట్వర్క్ మార్కెటింగ్లో ఉన్న ఒక పెద్ద సెట్ బ్యాక్ ఏంటంటే, మనం వెతుక్కుంటూ వెళ్ళాం ఈ ఆపర్చునిటీ కోసం. ఈ ఆపర్చునిటీ కోసం మనం వెతుక్కుంటూ వెళ్ళాం. ఆపర్చునిటీ ఇవ్వడానికి మన దగ్గరికి ఒకళ్ళు వస్తారు. అది మీ ఫ్రెండ్ కావచ్చు, మీ రిలేటివ్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. సో మన ఇండియన్ సైకాలజీ ఏంటంటే, మనకి నచ్చింది అంటే అక్కడ వెళ్ళి కాలమే పడతాం. మన దగ్గరకు వచ్చింది అంటే ఆ ఇచ్చేవాడికి ఏంటో అని ఆలోచిస్తాం. తీసుకొచ్చిన వాడికి ఏంటో, అతనికి ఏం బెనిఫిట్ ఉందో, లేకపోతే నా దగ్గరికి ఎందుకు వచ్చాడు, సో నన్నే ఎందుకు కన్విన్స్ చేస్తున్నాడు. సో ఎవరైతే ఈ రకమైన నాకేమొస్తుంది అని ఆలోచించాడు, ఎదుటివాడికి ఏమొస్తుందని ఆలోచిస్తాడో వాడి జీవితం మొత్తం అక్కడే ఉంటాడు. ఇలాంటి వాళ్ళని నా ఎక్స్పీరియన్స్, నా పాస్ట్ 25 years పబ్లిక్ లైఫ్లో కొన్ని లక్షల మందిని చూశాను ఫ్రెండ్స్. కానీ ఆపర్చునిటీ నాకేమిస్తుందని ఆలోచించిన వాళ్ళని ఇవాళ నేను కొన్ని వందల మంది మిలియనీర్స్ని చూసా, కరోడ్పతిని చూసా. నా కళ్ళ ముందు వెరీ ఆర్డినరీ లైఫ్లో ఉన్న వాళ్ళు ఇవాళ కరోడ్పతీస్, 100 కోట్లు ప్రాపర్టీస్, బ్రహ్మాండ సర్వీస్ ఆర్గనైజేషన్స్, 10 మందికి ఉపయోగపడే స్టేటస్ అన్నీ అర్న్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందుకని ఫ్రెండ్స్ నేనేమంటున్నానంటే, ఆపర్చునిటీ అనేది ఇట్స్ ఏ వెరీ గుడ్ ఛాన్స్. దాన్ని మనం అందుకోవటంలోనే దాన్ని మన యొక్క సక్సెస్ కానీ మన యొక్క ఇది కానీ ఉంటుంది. అంటే ఎందుకు మీకు చెప్పానంటే, నేను నాకున్న పబ్లిక్ లైఫ్లో నాకున్న పాస్ట్ ఎక్స్పీరియన్స్లో నేను ఒకటి చూసింది ఏంటంటే, చాలా మందికి డెసిషన్ తీసుకోవడం కష్టం అవుతుంది. సో వాళ్ళకి ఆ డిఫరెన్స్ కూడా చాలా మంది తెలియకపోవటం వల్ల ఒక మంచి ఆపర్చునిటీ వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు కూడా
దాన్ని కరెక్ట్గా అనలైజ్ చేసుకొని అదొక సరైన ఆపర్చునిటీయా కాదా, ఆ కంపెనీ అలాంటిదా కాదా, మనకి దాంట్లో అలాంటి కెరీర్ వస్తుందా లేదా అని ఒక పాయింట్ వెళ్ళి తెలుసుకొని డెప్త్లోకి అర్థం చేసుకొని ఓకే దిస్ ఈజ్ సూట్స్ ఫర్ మీ, లేదా ఇది నాకు కావాల్సిన లైఫ్ని ఇస్తుంది అని ఒక నిర్ణయానికి రాలేకపోవటం వల్ల చాలా మంది మంచి ఆపర్చునిటీస్ వదులుకుంటారు, పనికిమాలిన వాటిలో వెళ్ళి ఫిక్స్ అయిపోతారు. అలా నా కళ్ళ ముందు నేను నా ఎక్స్పీరియన్స్లో చాలా మంది చూసా. మంచి ఎఫిషియన్సీ ఉన్న వాళ్ళు, మంచి వర్త్ ఉన్న వాళ్ళు, మంచి నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా దురదృష్టం కొద్దీ వాళ్ళు వెళ్ళిపోయి ఒక పనికిమాలిన ఆపర్చునిటీస్లోకి ఎంటర్ అయిపోయి దాంట్లో వాళ్ళ టైం అంతా ఇన్వెస్ట్ చేసేసి ఇయర్స్ టుగెదర్ టైం గడిపేసి తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమి లేక బాధపడడం వల్ల చాలా మంది చూశాను. ఫ్రెండ్స్, మీకు ఒకటే చెప్తాను, నా దృష్టిలో మనీ అనే దానికంటే టైం చాలా చాలా విలువైంది. టైమ్ ఈజ్ మోర్ వాల్యుబుల్ దాన్ మనీ. సో అలాంటి టైంని మనం ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు దాన్ని ప్రాపర్ వేలో మనం ఇన్వెస్ట్ చేస్తున్నామా లేదా అనేది మనం బాగా అండర్స్టాండ్ చేసుకోవాలి. అది చాలా చాలా ఇంపార్టెంట్ అని మీకు చెప్తున్నాను. ఎందుకు ఇది పాయింట్ మీకు చెప్పానండి ఫ్రెండ్స్? సో బయట ప్రపంచంలో మీరు లైఫ్ స్టైల్ చూడండి. జస్ట్ 2 పాయింట్స్ మీకు చెప్తాను. మన 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 ఇండియన్ లైఫ్ స్టైల్లో మనం జీవించడానికి కొంతమంది ఉద్యోగం చేస్తూ ఉంటారు, కొంతమంది వ్యాపారం చేస్తారు. సో వన్ ఈజ్ ఎంప్లాయీ ఆపర్చునిటీ, అనదర్ ఈజ్ ఇదేంటి ట్రెడిషనల్ బిజినెస్ ఆపర్చునిటీ, అండ్ కొద్ది మంది మాత్రమే ఎంటర్ప్రెన్యూర్స్ ఉంటారు. కానీ ఈ మూడిట్లో ప్రతి వాళ్ళు ఏది కావాలని కోరుకుంటారు మీకు తెలుసు? జాబ్, ఎంప్లాయ్మెంట్. అక్కడ ఎంప్లాయ్ అవ్వడంతో ఫస్ట్ మనిషి ఏం నేర్చుకుంటాడంటే రిలాక్స్ అయిపోవడం నేర్చుకుంటాడు. ఫీల్ అయిపోతారు, ఓకే ఇంకా నాకేం పర్లేదు, ఇక నా లైఫ్ హ్యాపీగా గడిచిపోతుంది. సో తన ఇన్కమ్ లిమిటెడ్, వర్కింగ్ అవర్స్ లిమిటెడ్, తన యొక్క ఎబిలిటీకి అసలు రికగ్నిషన్ లేదు. ఏ టైంకి వచ్చాడు, ఏ టైంకి పోయాడు అనేది కనిపిస్తుంది. బేస్డ్ ఆన్ దట్ ఇంకేం జరుగుతూ ఉంటుంది? శాలరీ వస్తుంది నెలకు ఒకసారి, ఆ వచ్చిన శాలరీలోంచి అడ్జస్ట్ అవ్వటం నేర్చుకుంటాడు. ఇంకా నేను చూసిన ఎంప్లాయీస్లో చాలా మంది చూశాను ఫ్రెండ్స్, ఖర్చును తగ్గించుకోవడం నేర్చుకుంటారు. వాళ్ళు ఖర్చును తగ్గించుకోవడం నేర్చుకోవడం అంటే ఏంటి? ఇండైరెక్ట్గా కొంచెం కోరికలను కట్ చేసుకోవడం నేర్చుకుంటారు. అలాగనే రాజీ పట్టానికి అలవాటు పడతారు. అదేవిధంగా లిమిటెడ్ ఎర్నింగ్స్ వచ్చినా కూడా సాటిస్ఫై అయిపోతారు. రిటైర్మెంట్ స్టేజ్కి వచ్చేసరికి అసలు సేవింగ్స్ ఏం లేవనే సంగతి కూడా వాళ్ళకి తెలుసు. స్టిల్ జాబ్ గురించి ఆలోచిస్తారు చాలామంది. ఎందుకు అని అంటే ఒక్క చిన్న పాయింట్ కోసం, ఏంటంటే సెక్యూరిటీ, లైఫ్ సెక్యూరిటీ అని. సో మీకు ఇంకొకటి చెప్తాను. ఎంప్లాయీస్లో చాలామంది ఎంప్లాయీస్ మళ్ళీ ఎంప్లాయీస్తోనే ఫ్రెండ్షిప్ చేస్తారు. ఎంప్లాయీస్తో ఫ్రెండ్షిప్ చేసి ఎంప్లాయీస్ మ్యాక్సిమం మీరు చూడండి, వాళ్ళెవరు కూడా ఇంకా అసలు అక్కడే ఉండిపోతారు అంతే. దే వోంట్ సీ ఎనీ గ్రోత్ ఇన్ దేర్ లైఫ్. ఎందుకనంటే వాళ్ళ మీద ఎవరు ఇన్ఫ్లుయెన్స్ లేదు. ఉన్న ఇన్ఫ్లుయెన్స్ ఎవరిది? తనలాంటి వాళ్ళ ఇన్ఫ్లుయెన్సే తన మీద ఉంటుంది. సో తనతో ఉన్న ఎంప్లాయీతో మాట్లాడుతుంటాడు, ఆయనతో కలుస్తాడు, ఆయనతో టీ తాగుతాడు, ఆయనతో కాఫీ తాగుతాడు, వాళ్ళ ఇంటికి వెళ్తాడు, ఆయన చెప్తాడు, అంతా అడ్జస్ట్మెంట్ లైఫ్. కెన్ ఇమాజిన్, ఒక పేపర్ మీద మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి, నెలకు ఒక 50,000 రూపాయల శాలరీ ఆన్ అండ్ యావరేజ్, బిగినింగ్లో వచ్చే 10,000 దగ్గర నుంచి ఎండింగ్లో వచ్చే 1,00,000 వరకు చూసుకుంటే ఆన్ అండ్ యావరేజ్ ఒక 50,000 శాలరీ అనుకుంటే, సంవత్సరానికి 6 లక్షలు అనుకుంటే 33 ఏళ్ళలో ఒక 20 లక్షలు. సో సారీ, సంవత్సరానికి 6 లక్షలు అనుకుంటే 33 ఏళ్ళలో ఒక 2 crores అండ్ ఆడ్. మరి మీరు ఎప్పుడు చెప్పండి, ఒక ఎంప్లాయీ రిటైర్ అయిపోయిన తర్వాత ఆయనకి ఎన్ని లక్షలు మిగిలినాయి చూస్తే, మేము HDFC ఉంది కదా, మా ఆఫీస్కి వస్తున్నాయి, ఫైల్స్ వస్తాయి, ప్రాసెస్ చేసేది నా స్టాఫ్ చెప్తా ఉంటారు. ఇంకొక 4 ఏళ్ళకి రిటైర్ అయిపోతారు, అప్పుడు ఇల్లు కోసం, లోన్ కోసం వస్తాడు ఆయన. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇట్? 54 ఏళ్ళ ఏజ్ అయిపోయిన తర్వాత కూడా ఇల్లు కొనుక్కోవడానికి లోన్ కావాలని అంటే ఏం జరుగుతుంది అక్కడ? తను సంపాదించే డబ్బంతా బ్రెడ్ అండ్ బటర్కి, జానెడ్ పొట్టకి, పిల్లల్ని పెంచడానికి, పెద్ద చేయడానికి, వాళ్ళని చదివించడానికి అక్కడతోటే అయిపోతుంది.
సో దట్ ఈస్ ద లైఫ్ ఆఫ్ ఎన్ ఎంప్లాయ్. మీరు చూడండి ఫ్రెండ్స్, అదే ఎంప్లాయీస్లో ఎవరికైతే ఎంటర్ప్రెన్యూర్స్తో ఫ్రెండ్షిప్ ఉంటుందో, ఎవరికైతే బిజినెస్ పీపుల్తో ఫ్రెండ్షిప్ ఉంటుందో, వాళ్ళ లైఫ్ స్టైల్ వేరే ఉంటుంది చూడండి. అందుకే మీకు ఒకటి నేను ఫ్రెండ్లీకి చెప్తాను, మీలో చాలా మంది నాకంటే వయసులో పెద్దవాళ్ళు ఉండొచ్చు, ఐ రెస్పెక్ట్ యూ, బట్ నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. మనం ఎవరితో స్నేహం చేస్తున్నాము, ఎవరితో తిరుగుతున్నాము, ఎవరి ఇన్ఫ్లుయెన్స్లోకి వెళ్తున్నాము, ఎలాంటి వాళ్ళతో మనం ఇంటరాక్ట్ అవుతున్నాం అన్న దాన్ని బట్టి మన జీవితం ఎటువైపు ప్రయాణం చేస్తుంది అనేది డిపెండ్ అవుతుంది అనేది నేను ఫీల్ అవుతాను. అందుకే మా పేరెంట్స్ నాకు లైఫ్ ఇచ్చారు, చదువుకోమన్నారు, కానీ నా పేరెంట్స్ ఎక్స్పెక్ట్ చేసిన దానికి ఇవాళ మేమున్న దానికి అసలు ఏం సంబంధం లేదు ఫ్రెండ్స్. మా ఫాదర్ నా దగ్గర నుంచి కోరుకుంది ఏంటి తెలుసా మీకు? నాకు బోల్డ్గా చెప్పాడు ఆయన, బాబు నేను వ్యవసాయం చేస్తున్నాను, మా నాన్న వ్యవసాయం చేశాడు, మా తాత వ్యవసాయం చేశాడు, నువ్వు వ్యవసాయం చేయలేవు, కాబట్టి నువ్వు కష్టపడి చదువుకొని ఒక ఉద్యోగం చేయి, నెలకు ఒక 10,000 20,000 శాలరీ వస్తుంది, మా అబ్బాయి ఉద్యోగం వస్తుందని చెప్తే చాలు, నాకు అంతకంటే కావాల్సింది ఏం లేదురా అన్నాడు ఆయన. ఇవాళ నా దగ్గర నా సైట్స్లో, నా హెచ్డిఎఫ్సి ప్రాసెసింగ్లో, నాకున్న మిగతా బిజినెస్లలో వర్క్ చేస్తున్న ఎంప్లాయీస్ చాలామంది ఉన్నారు. దెర్ ఆర్ మెనీ పీపుల్ దోస్ హు ఆర్ వర్కింగ్ విత్ మీ అండ్ ఐఎమ్ ఎక్స్టెండింగ్ ఆపర్చునిటీ టు దెమ్ అండ్ ఆల్సో ఎవ్రీ మంత్ వీఆర్ రిలీజింగ్ శాలరీస్ అండ్ ఎవ్రీథింగ్ టు దెమ్. ఆలోచించండి, ఇప్పుడు కోవిడ్ వచ్చింది, సిన్స్ 2 months సైట్లలో ఎక్కడ వర్క్ జరగట్లేదు, బట్ ఫస్ట్ తారీఖు రాగానే వాళ్ళకి శాలరీ ఇస్తున్నాం, వాళ్ళకి కావాల్సిన బెనిఫిట్స్ చూస్తున్నాం, వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు ప్రొవైడ్ చేస్తున్నాం, అండ్ వాళ్ళ కేర్ అండ్ కన్సర్న్ కూడా సైట్లలో మనమే చూస్తున్నాం. సో అదే మా ఫాదర్ కోరుకున్నట్టు నేను ఒక ఉద్యోగం చేసి ఉంటే ఇవాళ ఎక్కడ ఉండేవాడిని అంటే, నేను ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఎనీథింగ్ అండి, తప్పు అనుకోవద్దు ఉద్యోగస్తులు ఎవరంటే దయచేసి, బట్ అన్ ఆపర్చునిటీ ఈజ్ గ్రేట్ అండ్ గ్రేటర్ దాన్ ఎనీథింగ్ ఇన్ ద వరల్డ్ సార్. ఆపర్చునిటీ మీ చేతిలో వచ్చినప్పుడు ఆపర్చునిటీస్ని అనలైజ్ చేయడాన్ని మీరు అర్థం చేసుకోండి అనటమే నా యొక్క ఉద్దేశం. అలాగనే మన ట్రెడిషనల్ బిజినెస్ కూడా మనం చాలా చూస్తున్నాం. మీరు చూడండి ట్రెడిషనల్ బిజినెస్ ఎలా ఉంటుందో. మీరు బజార్కి వెళ్తే ఒక బ్రహ్మాండమైన బట్టల షాప్ చూస్తే, ఒక క్లాత్ షోరూమ్ చూస్తే, ఒక జ్యువెలరీ షాప్ చూస్తే మనం ఎంత ఇంప్రెస్ అయిపోతాం, జిగేల్ అంటుంది, అబ్బా ఆ షాప్ నాకుంటే ఎంత బాగుండని అనిపించవచ్చు, సహజం అది. ఒక బ్యూటిఫుల్ రెస్టారెంట్, ఒక పెద్ద హోటల్. కానీ మీరు ఆలోచించండి, ఒక పెద్ద ట్రెడిషనల్ బిజినెస్ ఎస్టాబ్లిష్ చేయాలంటే ఎన్ని కోట్లు ఇన్వెస్ట్ చేస్తాడు, దట్ ఈజ్ ఇన్వెస్ట్మెంట్. దట్ ఈ ఎంత టైం ఇన్వెస్ట్ చేస్తాడు, దట్ ఈజ్ టైం. అంటే ఒకటి చాలా డబ్బు ఇన్వెస్ట్ చేయాలి, రెండోది మొత్తం టైంని అక్కడ డెడికేట్ చేయాలి, నెంబర్ 3 దానికి సంబంధించిన స్కిల్స్ అన్ని నేర్చుకొని అక్కడ తెలివితేటలు ఉపయోగించాలి, నెంబర్ 4 సిమిలర్ టైప్ ఆఫ్ బిజినెస్ చేస్తున్న వాళ్ళ కాంపిటీషన్ మనం ఫేస్ చేయాలి, నెంబర్ 5 ఇవన్నీ కాకుండా వర్కింగ్ క్యాపిటల్ ఉండాలి. మళ్ళీ వర్కింగ్ క్యాపిటల్ అంటే ఏంటి? 1వ తారీఖు రాగానే మీ స్టాఫ్ మొత్తానికి శాలరీ ఇవ్వాలి, పవర్ బిల్స్ కట్టాలి, రెంట్స్ పే చేయాలి, నెట్ బిల్ పే చేయాలి, ట్యాక్స్లు పే చేయాలి, జిఎస్టీ పే చేయాలి, ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాలి. ఇవన్నీ పే చేసిన తర్వాత ఆ మంత్లో మన సేల్స్ ఎంత, మన ఖర్చు ఎంత, మన ఇన్వెస్ట్మెంట్ మీద ఇంట్రెస్ట్ ఎంత, మనకు వచ్చిన ప్రాఫిట్ ఎంత అని చూసుకున్నప్పుడు, సో ప్రాఫిట్స్ వస్తే ఇట్ ఈస్ గ్రేట్, ప్రాఫిట్స్ రాకపోతే బిజినెస్ స్లోగా లాస్ట్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఈవెన్ దో బిజినెస్ లాస్ట్లోకి వెళ్తుందని శాలరీ తగ్గిస్తే ఎవడు ఊరుకోడు, రెంట్ తగ్గిస్తే అంటే ఎవరు ఊరుకోరు. అంటే ఏంటి? వర్కింగ్ క్యాపిటల్ చేతిలో పెట్టుకొని బిజినెస్ చేస్తారు చాలామంది. సో అలాంటి బిజినెస్లలో కూడా మీ ఫ్రెండ్స్లో చాలామంది, కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది కష్టపడి ఫ్లరిష్ అయ్యి మిలినీర్స్ అవుతున్న వాళ్ళని కూడా మనం చూస్తున్నాం. సో మీకు ఒకటి చెప్తాను, నేను అగ్రికల్చర్లో ఉన్నాను, ఎందుకంటే మాది వ్యవసాయ కుటుంబం కాబట్టి. ఈ రోజుకి మీకు తెలుసా ఫ్రెండ్స్, ఈ రోజుకి మేము వ్యవసాయం చేస్తున్నాం, ఈ రోజుకి నేను వరి పండిస్తున్నాను, ఈ రోజుకి ప్లాంటేషన్స్ ఉన్నాయి, మ్యాంగో గార్డెన్ ఉంది. వీఆర్ లుకింగ్ ఎవ్రీథింగ్. ఐఎమ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ టు గో టు మై ల్యాండ్స్. అలాగనే మాకు ట్రెడిషనల్ బిజినెస్ మీద అవగాహన ఉంది. అలాగనే ఇవాళ మీరు ఒక ఎంటర్ప్రెన్యూర్గా ఎనర్జీ గురించో లేకపోతే నెట్వర్క్ గురించి మాట్లాడాల్సి వస్తే, ఒక ఎంటర్ప్రెన్యూర్ లైఫ్ గురించి మీరు ఇఫ్ యూ కెన్ కంపేర్ విత్ ఏ ట్రెడిషనల్ బిజినెస్ ఆర్ విత్ ఏ జాబ్, ఇప్పుడు మీరు కరెక్ట్గా అండర్స్టాండ్ చేసుకోండి, మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో ఈ బిజినెస్లోకి వాళ్ళు మంచి పని చేశారా లేదా, మీకు వచ్చిన ఇన్విటేషన్ ఏదైతే ఉందో అది మంచి ఇన్విటేషనా కాదా, మీ మంచికి వచ్చిందా లేదా అనేది మీరు డిసైడ్ చేసుకోవచ్చు. ఒక ట్రెడిషనల్ బిజినెస్ లాగా ఇక్కడ యూ కెన్ ఎర్న్ మిలియన్స్ అండ్ బిలియన్స్. అలాగనే ఒక ఎంప్లాయీ లాగా
గ్యారంటీడ్ శాలరీస్ని ఎక్స్టెండ్ చేస్తుంది కంపెనీ. ఒక సర్టన్ పొజిషన్ దాటిన తర్వాత నుంచి మంత్లీ శాలరీస్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. అండ్ అలాగనే మీకేమి బాస్ అనేవాడు లేడు. నో బాస్, మీకు మీరే బాస్. మీరు ఎవరి దగ్గరికి వెళ్ళి సంతకం పెట్టేది లేదు. ఎక్కడికి వెళ్ళి మీరు రిపోర్ట్ చేయాల్సింది లేదు. ఎంటర్ప్రెన్యూర్, ఆ పదం అంటేనే నాకు చాలా ఇష్టం. ఎంటర్ప్రెన్యూర్ అంటే నిజం చెప్పాలంటే మనకు మనమే బాస్. ఫ్రీడమ్, మన టైం మన చేతిలో ఉంటుంది. మనకు నచ్చినట్టు జీవించవచ్చు, మనకు నచ్చినట్టు వెళ్ళొచ్చు, నచ్చిన చోటుకి వెళ్ళొచ్చు, నచ్చిన విధంగా మీరు డ్రెస్ చేసుకోవచ్చు, నచ్చిన లైఫ్ స్టైల్ని మీరు ఎంజాయ్ చేయొచ్చు, నచ్చిన విధంగా మీరు మీ జీవితాన్ని కంఫర్టబుల్గా మీరు నవ్వచ్చు, మీ వైఫ్ని, మీ పిల్లల్ని, మీ సొసైటీని, అందరిని మీరు ఇంప్రెస్ చేయొచ్చు. మరి ఎంటర్ప్రెన్యూర్ ఉండటానికి మీరు ఎందుకు డెసిషన్ తీసుకోలేకపోతున్నారంటే క్లారిటీ లేని కారణంగా చాలా మంది డెసిషన్ తీసుకోలేరు. క్లారిటీ అంటే ఏంటంటే మీకు నేను చాలా మందిని చూసా, అందుకే నాకు ఇది బాగా ఇష్టమైన పాయింట్, అందుకే మీతో జస్ట్ ఐఎమ్ షేరింగ్. మన ఇంట్లో కారు ఉంది, సైకిల్ ఉంది అనుకోండి, మనం దేన్ని బాగా చూసుకుంటామంటే డెఫినెట్గా కార్నే బాగా చూస్తాం. సైకిల్ని సరిగ్గా పట్టించుకోం. కారుకి ఒక 10 లక్షలు పెట్టి కారు కొని దానికి ఒక ₹1,00,000 పెట్టి షెడ్ వేసి దానికి ఒక కవర్ వేసి దానికి గేట్ పెట్టి దానికి తాళం వేసి దాన్ని బాగా చూస్తాం. అదే సైకిల్ ఎందుకు పట్టించుకోమంటే దాన్ని కొనడానికి 5,000 కదా అయింది. కారు కొనడానికి 10 లక్షలు అయింది కాబట్టి దాన్ని బాగా చూసుకోవాలి. సైకిల్ కొనడానికి 5,000 కదా అయింది కాబట్టి దీన్ని చూసుకోవాల్సిన అవసరం లేదు. ఇది మన యొక్క సైకాలజీ. కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి సార్, మనం ఎంత ఎక్కువ డబ్బు పెడితే అక్కడ ఎక్కువ రిటర్న్స్ వస్తాయని ఆలోచించే విధానం ఏదైతే ఉందో దట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్. దట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్. ఆపర్చునిటీలో మనకి ఏమొస్తుందని ఎవరైతే స్పెసిఫిక్గా అండర్స్టాండ్ చేసుకొని ట్రై చేస్తారో వాళ్ళు డెఫినెట్గా దానికి వెయిటేజ్ ఇస్తారు. యాజ్ ఫార్ యాజ్ మై కన్సర్న్, ఇవాళ నేను ఒక కంపెనీని రన్ చేస్తున్నాను కన్స్ట్రక్షన్స్లో. దేర్ ఐ హ్యాడ్ ఇన్వెస్టెడ్ సమ్ క్రోడ్స్ అండ్ క్రోడ్స్. నేను చాలా టైం అక్కడ స్పెండ్ చేస్తున్నా. ఒక ఎంటర్ప్రెన్యూర్గా దీంట్లోకి వచ్చినప్పుడు నేను చాలా క్లారిటీతో అండర్స్టాండ్ చేసుకున్నాను. ఏంటనంటే అక్కడ కోట్లు ఇన్వెస్ట్ చేసాం, ఇక్కడ లక్షలు కూడా ఇన్వెస్ట్ చేయట్లేదు, ఒక డివైస్ కొనుక్కుంటున్నాం. సో దేర్ షుడ్ బి ఏ క్లియర్ కట్ కంపారిజన్. కొన్ని కోట్లు ఇన్వెస్ట్ చేసి కొంత డబ్బు సంపాదిస్తున్నాం, అదే డబ్బుని ఇక్కడ కూడా సంపాదించే అవకాశం ఉందని మనకి చెప్తున్నారు. అలాంటప్పుడు కొన్ని కోట్లు ఇన్వెస్ట్ చేసినప్పుడు ఎంత టైం ఇన్వెస్ట్ చేస్తామో ఇక్కడ అదేమీ లేకుండా ఇంకెంత టైం ఇన్వెస్ట్ చేయాలని క్యాలిక్యులేషన్లోకి వెళ్ళిన వాళ్ళు ఎవరైతే ఉంటారో దే కెన్ డెడికేట్ దేర్ టైమ్ టువర్డ్స్ ద బిజినెస్. కానీ చాలా మందికి క్యాలిక్యులేషన్ ఉండదు. ఇందాక కారు సైకిల్ సామెతే ఆ ఎగ్జాంపులే చాలా మందికి. దే వోంట్ గివ్ మచ్ మోర్ ప్రియారిటీ టు దిస్. కానీ ఎవరైతే మీరు చూడండి ఎంటర్ప్రెన్యూర్గా ఎవరైతే ఉన్నారో, ఎంటర్ప్రెన్యూర్గా ఎవరైతే ఎదిగారో వాళ్ళ లైఫ్ స్టైల్లో ఎంత హ్యాపీనెస్ ఉంటుందంటే వాడు ఎవరికి జవాబు చెప్పవసరం లేదు. సో ఎవరి దగ్గరికి వెళ్ళి రిపోర్ట్ చేయవసరం లేదు. అన్నిటికంటే గొప్ప విషయం ఏంటి తెలుసా మీకు? ప్రాఫిట్ మాత్రమే వస్తుంది, ఒకవేళ రాకపోతే ప్రాఫిట్ రాదు, కానీ లాస్ మాత్రం మీ అకౌంట్లోకి రాదు. ఇంతకంటే ఏం కావాలి చెప్పండి? నాకు అందుకే చాలా ఇష్టం ఎంటర్ప్రెన్యూర్గా కంటిన్యూ కావటం అంటే. చాలా చాలా బాగా అండర్స్టాండ్ చేసుకోండి ఈ పాయింట్ని మీరు. ప్రతి బిజినెస్లో ప్రాఫిట్ ఉంటుంది, లాస్ ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, వర్కింగ్ క్యాపిటల్ ఉంటుంది. కానీ ఎంటర్ప్రెన్యూర్గా మీరు వచ్చారు అంటే ఇన్వెస్ట్మెంట్ లేదు, వర్కింగ్ క్యాపిటల్ ఉంది, టైం ఇన్వెస్ట్మెంట్ ఉంది, ప్రాఫిట్ ఉంటుంది, కానీ లాస్ మాత్రం లేదు. సో మీరు సేఫ్ జోన్లో ఉన్నారా లేరా? కంఫర్ట్గా ఉన్నామా లేమా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అర్థం కావాలి ఇవన్నీ. ఎప్పుడైతే మనకు అర్థం అవుతాయో అప్పుడు మన మైండ్ సెట్ని మార్చుకుంటాం. ఎప్పుడైతే మన మైండ్ సెట్ని మార్చుకుంటామో మన మైండ్ ఫ్రీ అయిపోయి మీకు మెంటల్గా పీస్ వస్తుంది, పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది. ఏమనంటే ఓకే, నేను ఒకళ్ళ ఇన్ఫ్లుయెన్స్ తోటి ఎంటర్ప్రెన్యూర్గా వచ్చినా కూడా నేను రాంగ్ ట్రాక్లో వెళ్ళట్లేదు, రాంగ్ ఆపర్చునిటీలో లేను. ఐ హ్యావ్ సెలెక్టెడ్ ఏ రైట్ ఆపర్చునిటీ, ఐఎమ్ ఇన్ ఏ రైట్ ట్రాక్ అండ్ ఐఎమ్ డూయింగ్ ద బెస్ట్ ఆఫ్ ద ఆపర్చునిటీస్ అని ఒక క్లారిటీ అనేది ఎప్పుడైతే వస్తుందో మీరు పడుకున్నా కూడా ప్రశాంతంగా నిద్రపోగలుగుతారు. ఆ క్లారిటీ లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు హార్ట్ఫుల్గా వర్క్ చేయలేరు, డెడికేట్ అవ్వలేరు, కమిట్ అవ్వలేరు, ప్లస్ ఈ ప్రొఫెషన్కి న్యాయం చేయలేరు. ఆల్రెడీ వాళ్ళకున్న ఎగ్జిస్టింగ్ ప్రొఫెషన్ కూడా వాళ్ళు న్యాయం చేయలేరు. సో దానివల్ల ఏమవుతుంది?
ఇటు కాకుండా అయిపోతారు చాలామంది. సో అందుకని నేను అనేది ఏంటంటే, ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌గా మీరు రావాలి అంటే, మార్కెట్‌లో ఎప్పుడైతే మీరు ఎంటర్‌ప్రెన్యూర్‌గా వెళ్ళాలి అనుకున్నారో, మీరు ఆపర్చునిటీ వెతుకున్నా, లేకపోతే మీ దగ్గరకొచ్చే ఆపర్చునిటీస్‌లో గూడా మీరు ఫిల్టర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే, ఇండియాలో ఉన్న ఒక పెద్ద ప్రాబ్లమ్ ఏంటంటే, ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఆపర్చునిటీస్ లాంటి సిమిలర్ కంపెనీస్ కూడా చాలా వస్తాయి. అంటే మార్కెట్‌లో కొన్ని స్కీమ్స్ కుప్పలు కుప్పలుగా వచ్చేస్తా ఉంటాయి. అలానే కొన్ని మనీ సర్క్యులేషన్ ఆపర్చునిటీస్ వస్తుంటాయి. అలాగనే మనలాంటి ఒక నెట్వర్క్ ఆపర్చునిటీస్ వస్తాయి. సో, మనము దీన్ని అనలైజ్ చేసుకోగలగాలి. అప్పుడే మనం ఒక రైట్ ఆపర్చునిటీలోకి ఎంటర్ అవుతాం. మీకొకటి చెప్తాను, మీరు తప్పుగా అనుకోనంటే, ఎవ్రీ డే ఆల్మోస్ట్ డే బై డే అయినా ఎవ్రీ డే అయినా ఎవరో ఒకళ్ళు ఏదో ఒక స్కీము, ఏదో ఒక కంపెనీ, ఏదో ఒక బిజినెస్ గురించి చెప్పడానికి వస్తూనే ఉంటారు మా ఆఫీస్‌కి. నాకు ఫోన్ చేస్తా ఉంటారు. రాకపోయినా ఫోన్ చేసి మాట్లాడతారు. ఒక అప్లికేషన్‌తో ఆయన వస్తారు. సార్ మీ ఫ్రెండ్ చెప్పారండి, నాకు ఒక 10 నిమిషాలు టైం ఇవ్వమంటాడు. లేకపోతే హైదరాబాద్‌లో మా ఫ్రెండ్ చెప్పారు సార్. మీ ఫ్రెండ్ చెప్పాడండి, నేను మిమ్మల్ని కలవడానికి వస్తున్నాను. ఒక 1 అవర్ మీతో మాట్లాడాలి సార్ అని. రాక తప్పదు, మనం వినక తప్పదు, వాళ్ళు చెప్పింది అర్థం చేసుకోక తప్పదు, హాస్పిటాలిటీ ఇవ్వక తప్పదు, ఆలోచిస్తామని చెప్పక తప్పదు. మీకు నేను ఒక ఫ్రెండ్‌గా చెప్పేది ఇదే ఫ్రెండ్స్. మీరు అండర్‌స్టాండ్ చేసుకోగలగాలి. అలాగనే మీరు ఎవరికైతే చెప్తున్నారో, లేకపోతే మీ దగ్గరికి మీరు ఎవరికైనా ఆపర్చునిటీ ఎక్స్టెండ్ చేయడానికి వెళ్ళినప్పుడు, వాళ్ళు మీతో మాట్లాడినప్పుడు కూడా వాళ్ళకి క్లియర్‌గా మనం చెప్పాల్సింది, ఎడ్యుకేట్ చేయాల్సింది ఏంటి అనంటే, ఒక స్కీమ్‌కి, ఓ మనీ సర్క్యులేషన్ యాక్టివిటీకి, ఈ రోజు నుండి రేపు పోయే వాటికి, మనలాంటి ఒక పకడ్బందీ అయిన ఎస్టాబ్లిష్మెంట్ ఉన్న వాటికి ఉన్న డిఫరెన్స్ ఏంటి అనేది మనకు అర్థం కావాలి. మనీ సర్క్యులేషన్ మీరు చూస్తున్నారు, ఏం లేదు, డబ్బు తీసుకోవడం, డబ్బు పంచిపెట్టడం, డబ్బు తీసుకోవడం, డబ్బు పంచిపెట్టడం. అసలు నేను పాస్ట్ 10 ఇయర్స్‌లో 10 ఏళ్ల నుంచి కంప్లీట్‌గా మనీ సర్క్యులేషన్‌లోనే తిరుగుతున్న వాళ్ళని కూడా చాలా మంది చూస్తూ వచ్చా. అసలు మీరు వాళ్ళకి ఏం చెప్పండి, వాళ్ళ మైండ్‌కి ఎక్కదు అంతే. వాళ్ళు ఎప్పుడైనా మనం సరదాగా ఎప్పుడైనా టచ్ చేస్తే ఒకటే చెప్తాడు, సార్ మీరు ఏం లేదు సార్ 1,00,000 పెట్టండి. నెక్స్ట్ వీక్ నుంచి 10,000, 10,000, 10,000, 10,000 వస్తూనే ఉంటుంది సార్. ఇంక మీరేం చేయక్కర్లేదు. 1,00,000 ఇచ్చేయండి చాలు మాకంటాడు. నా సంగతి వదిలిపెట్టవయ్యా, నువ్వెట్లా జాయిన్ అయ్యావు, అసలు నీకున్న నమ్మకం ఏంటనంటే, అయన్నీ మనకెందుకు సార్. మనం 1,00,000 పే చేస్తే నెలకు 10,000 చొప్పున 10 నెలలైతే మన డబ్బులు మనకొస్తాయి. ఆ తర్వాత వచ్చే డబ్బంతా ఫ్రీ. మనమేం పని చేయాల్సిన అవసరం లేదు. మీరేం వర్క్ చేయవసరం లేదు. అసలు పని చేయకుండా డబ్బొస్తుందనే ఆపర్చునిటీని మనం అట్రాక్ట్ అయితూ ఉంటే, మనం ఎంత ఫూలిష్‌గా ఆలోచిస్తున్నాం అనేది మనకు అర్థం కావాలసలు. బట్ దేర్ ఆర్ మెనీ పీపుల్, ఇప్పటికి కూడా చాలా మంది ఉన్నారు సొసైటీలో. కష్టపడకుండా డబ్బులొస్తేనంటే దానికోసం వెనకపోయేవాళ్ళు చాలా మంది. దేర్ ఆర్ మెనీ పీపుల్. సో, అలాగనే స్కీమ్స్ ఉంటాయి. నేను కొన్ని స్కీమ్స్ గురించి మాట్లాడిన వాళ్ళని చూసా. వాళ్ళ ప్రజెంటేషన్‌లో చెప్తారు, సార్ ఒక 2 ఇయర్స్‌లో మీకు 5,00,00,000 వస్తాయి. లేదా 10,00,00,000 వస్తాయని చెప్తారు. మీలో కూడా చాలా మంది ఉండుండొచ్చు ఇలాంటి స్కీమ్స్ గురించి, వాటి గురించి. నేను ఒకటే మీతో చెప్తాను. అసలు మనీ ఒక 2 ఏళ్లలో 5,00,00,000, 10,00,00,000 ఇస్తే ఆపర్చునిటీ ఇచ్చే కంపెనీకి, అసలు ఆ కంపెనీకి ఒక 5,00,00,000 ఆస్తులున్నాయా? ఆ కంపెనీకి ఒక సొంత ఆఫీసు, సొంత బిల్డింగ్, సొంత ఎస్టాబ్లిష్‌మెంటు, ఆ కంపెనీ ఎస్టాబ్లిష్ చేసిన వాడికి ఒక బ్యాక్‌గ్రౌండ్ ఉందా? అసలు ఆ కంపెనీకి తాడు, బొంగరం ఉందా తెలుగులో మాట్లాడాలంటే? అవి ఎవరు చూడం అసలు. అవన్నీ మనకెందుకు సార్? 2 ఏళ్లలో 10,00,00,000, ఆ తర్వాత మనది ఇష్టాలు. మనిషి ఆశని అడ్డం పెట్టుకొని, బ్లాక్‌మెయిల్ చేసి, రాంగ్ ట్రాక్‌లో తీసుకెళ్ళి, మన టైంని, మన లైఫ్‌ని వృధా చేస్తున్న వాళ్ళు చాలా మంది దొరుకుతారు మీకు. చాలా మంది తగులుతారు మీకు. యూ మస్ట్ బి వేర్ ఆఫ్ దోస్ పీపుల్. అండ్ వీ హావ్ టు అండర్‌స్టాండ్, అనలైజ్ చేసుకొని, ఒక డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అంటే ఏంటి? ఆ కంపెనీకి ఒక పటిష్టమైన పునాది ఉందా లేదా? ఎంతకాలం నుంచి ఉన్నారు వాళ్ళు మార్కెట్‌లో? ఎన్నేళ్ల నుంచి ఉన్నారు? వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ ఏంటి? వాళ్ళు తీసుకొచ్చిన ప్రొడక్ట్ యొక్క క్వాలిటీ ఏంటి? ఈజ్ ఇట్ అన్ ఇన్నోవేటివ్ ప్రొడక్ట్ ఆర్ ఏ రొటీన్ ప్రొడక్ట్? కొన్ని కంపెనీస్ ఉంటాయి, వాళ్ళు మార్కెట్ చేసే ప్రొడక్ట్ ఆల్రెడీ మార్కెట్‌లో దొరుకుతూనే ఉంటుంది. వాళ్ళు డైరెక్ట్ సెల్లింగ్‌లో తీసుకొచ్చిన ప్రొడక్ట్ మీకు సూపర్ మార్కెట్‌లో దొరుకుతుంది. స్టోర్స్‌లో దొరుకుతుంది. ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. మీరు దీన్ని ఎలా టేకప్ చేస్తారు? దాంట్లో ఏ డిఫరెన్షియేట్ లేనప్పుడు, దాని యొక్క యూనిక్‌నెస్ అనేది లేనప్పుడు, అది యూనిక్ ప్రొడక్ట్ కానప్పుడు, మీరు దాన్ని ఏ విధంగా టేకప్ చేస్తారు? చేసి ఉపయోగం ఏంటి? మీరు దాన్ని ఎలా జస్టిఫై చేయగలుగుతారు? సో, నేనైతే మాత్రం అన్నిటికంటే ఇంపార్టెంట్‌గా నేనైతే చూసేది ఏంటంటే, ఆ కంపెనీని ప్రమోట్ చేసిన ప్రమోటర్స్ ఎవరు? వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? కంపెనీ ఎంతకాలం నుంచి సస్టైన్ అవుతుంది మార్కెట్‌లో? ఆ ప్రొడక్ట్ ఏంటి? దాని క్వాలిటీ ఏంటి? క్వాలిటీ రికగ్నైజ్ అయిందా లేదా? ప్రూవెన్ ప్రొడక్టా కాదా?
దానికి ఉన్న టర్న్ ఓవర్ ఎంత, అది ఎస్టాబ్లిష్ అయ్యి ఎంతకాలం అయింది, ఇవన్నీ మనం ఎప్పుడైతే చూస్తామో, ఎప్పుడైతే మనం అండర్స్టాండ్ చేసుకోగలుగుతామో ఫ్రెండ్, షూర్లీ మీకు ఒకటి చెప్తాను, మీరు ఎట్టి పరిస్థితుల్లో మోసపోరు, రాంగ్ స్టెప్ వేయరు, రాంగ్ స్టెప్ వేయరు, అలాంటి ఛాన్సే లేదు. సో ఇంటెలిజెంట్గా ఆలోచించాలి మనం. ఎప్పుడైనా ఒక్కటే ఫ్రెండ్స్, డబ్బు ఎంత వస్తుందని ఆలోచించకూడదు, ఆ డబ్బు ఇస్తానన్న కంపెనీ ఉంటుందా పోదా అని ఆలోచించాలి మనం. కానీ చాలా మంది అది ఆలోచించరు. ఎంత డబ్బు వస్తుంది, ఏమొస్తుంది, బిజినెస్ ప్లాన్ చెప్పు, నాకు ఎన్ని కోట్లు వస్తాయి చెప్పు, లేదా బిజినెస్ ప్లాన్లో ఏం చేయాలి చెప్పు, ఇంతవరకే ఆలోచిస్తారు. అంటే కట్ షార్ట్ మెథడ్స్ కావాలి వాళ్ళకి. బట్ కంపెనీకి ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్? నేను పాస్ట్ ఎక్స్పీరియన్స్లో నేను చూసింది ఒకటే, 10 కాలాల పాటు బతికుండే కంపెనీస్ మీకు తెల్లారేసరికి మిమ్మల్ని కోటీశ్వరులను చెయ్యవు. ఓవర్ నైట్లో యూ మే నాట్ బికమ్ కరోడ్పతీస్, నో వే. కానీ కొంతకాలం పాటు, కొన్ని ఏళ్ల పాటు, కొన్ని డికేడ్స్ పాటు మీకు ప్రొటెక్షన్ ఇస్తుంది. ఎస్టాబ్లిష్ అయి ఉంటారు, వాళ్ళు స్టాండ్ అయి ఉంటారు. సో అలాంటి వాటిలోకి, అలాంటి ఆపర్చునిటీని మనం యాక్సెప్ట్ చేయాలి, అలాంటి ఆపర్చునిటీ యాక్సెప్ట్ చేయాలి. మీకు ఒకటి నేను ఎక్స్చేంజ్ చేస్తాను ఫ్రెండ్స్. నేను క్వాంటంలోకి బయటకు వచ్చి ఆ సొంత బిజినెస్లోకి వెళ్ళిపోయి, దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి, ఎంత డెప్త్కి వెళ్ళిపోయామంటే బయట ప్రపంచ సంబంధం లేనంత డీప్కి వెళ్ళిపోయి, ఐ స్టార్టెడ్ డూయింగ్ మై కన్స్ట్రక్షన్ యాక్టివిటీ అండ్ మై అదర్ యాక్టివిటీస్. ఆ తర్వాత నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ వచ్చాయి నా దగ్గరికి, నెంబర్ ఆఫ్ కంపెనీస్, నెంబర్ ఆఫ్ బిజినెస్ ప్లాన్స్, నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్. చాలా చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత ఐ గాట్ ఏ రైట్ కంపెనీ, రైట్ ఆపర్చునిటీ, ఇప్పుడు మనం మాట్లాడుకున్న ప్లాట్ఫామ్. సో నేను అనేది ఏంటంటే, మీరు ఎనర్జీ గురించి మనం డిస్కస్ చేయాల్సి వచ్చినప్పుడు, ఈ కంపెనీని ఎలాగా దీన్ని ప్రమోట్ చేశారు, ఎలా చేయగలిగాము, ఎలాంటి వాళ్ళు దీన్ని డెవలప్ చేశారు, అసలు దీనికి బేస్ ఏంటి, రూట్ కాజ్ ఏంటి, ఏ కారణం వల్ల ఒక కంగెన్ వాటర్ అనేది దాన్ని ఇన్నోవేట్ చేయబడింది, దాని చరిత్ర ఏంటి, దాని పూర్వపరాలు ఏంటి, ఆ ప్రోడక్ట్ ఎలా వాడుతున్నారు తెలుసుకోండి మీరు. సో నేను కూడా నా వన్ ఆఫ్ మై క్లోజ్ ఫ్రెండ్ సత్యనారాయణ గారు, వరంగల్లో ఉంటారు ఆయన. ఈజ్ ఏ టీచర్, వెరీ డెడికేటెడ్ హార్డ్ వర్కర్ ఆయన. మీకు ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా చెప్తాను. నేను అంతకుముందు వర్క్ చేసిన ప్లాట్ఫామ్లో ఆయన నా డౌన్లైన్లో ఉన్నారు ఆయన. సో ఆ రోజు ఆయన నా గురించి తెలుసుకొని, వైఎస్ రావు గారు మీతో కలిసి పనిచేయాలని ఉంది నాకు, నేను ఎంక్వైరీ చేస్తున్నా, ఒక మంచి లీడర్ కావాలని, మీ గురించి చెప్పారు, ఐ విల్ కమ్ విత్ యూ, ఐ విల్ స్టార్ట్ మై వర్క్ విత్ యూ అన్నాడు ఆయన. ఈ కేమ్ వర్క్ స్టార్ట్ చేసిన. సో మంచి ఫ్రెండ్షిప్తో డెవలప్ చేశాం. అదే అభిమానంతో అదే వ్యక్తి నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చారు. ఆ రోజు దేవుడు దయ వల్ల నాకు వచ్చిన ఒక మంచి ఆలోచన ఏంటంటే, ఆయన ఇచ్చిన ఆపర్చునిటీ నేను వినటం. నాకు రాకూడని ఒక ఆలోచన రాలేదు, అది అదృష్టం. అదేంటంటే, అరే సత్యనారాయణ గారు నా డౌన్లైన్ కదా, అంటే నేను సీనియర్ని కదా, ఇక్కడ ఆయనకి నేను డౌన్లైన్లో ఎలా వస్తా అని, ఒకవేళ దురదృష్టశాత్తు నాకు అలాంటి ఆలోచన వచ్చి ఉంటే ఈరోజు నేను ఇక్కడ లేను అసలు. ఆపర్చునిటీ అదే, దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్ మై డియర్ ఫ్రెండ్స్. ఆపర్చునిటీ ఎవరు ఇచ్చారు అనేది ఇంపార్టెంట్ కాదు, ఆపర్చునిటీ మనకేమి ఇస్తుంది అనేదే ఇంపార్టెంట్. సో సత్యనారాయణ గారు ఈ బిజినెస్ గురించి నాకు చెప్పడానికి వచ్చిన రోజు, నన్ను ఇన్వైట్ చేసిన రోజు 1% టైం కూడా లేదు నా దగ్గర. ఐ వాజ్ టోటలీ బిజీ విత్ మై యాక్టివిటీస్. కేవలం ఆయన మీద అభిమానంతో నేను వెళ్ళి డెమాన్స్ట్రేషన్ విన్నాను. దాని గురించి విన్న తర్వాత నేను ఒకటే చెప్పా ఆయనకి, ఇండియా లాంటి కంట్రీలో ఇలాంటి ఎక్స్పెన్సివ్ ప్రోడక్ట్ మనం మార్కెట్ చేయలేమేమో, ఇది కష్టం అవుద్దేమో అని చెప్పి వెళ్ళిపోయా. టీ ఇచ్చారు, కాఫీ ఇచ్చారు, తాగా వెళ్ళిపోయాను. బట్ ప్రోడక్ట్ యొక్క డెమాన్స్ట్రేషన్ ఏదైతే ఉందో, దాని యొక్క పవర్ నన్ను నిద్రపోనీలేదు. నా వెంట వస్తూనే ఉంది ఆ సబ్జెక్టు, రిపీట్ అవుతుంది. నేను ఇంట్లో వాటర్ తాగినప్పుడల్లా గుర్తొస్తుంది, నేను తాగుతున్న నీళ్ళు కరెక్ట్ అయిన వాటర్ కాదా, సో మరి ఈ వాటర్ కరెక్ట్ అయిన వాటర్ కాకపోతే నేను డెమాన్స్ట్రేషన్లో సత్యనారాయణ గారు చెప్పిన వాటర్ యొక్క పవర్ ఏంటి, దానికి దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటి, సో అనేది తెలుసుకోవడం మొదలుపెట్టాను. ఆఫీస్లో కూర్చొని సిస్టంలో చాలా నెంబర్ ఆఫ్ టెస్టిమోనియల్స్ డౌన్లోడ్ చేసి చూసి ఐ హ్యావ్ డిస్కస్డ్ విత్ మై క్లోజ్ ఫ్రెండ్స్. ఒక 4 డాక్టర్స్తో మాట్లాడా, దే ఆర్ మై క్లబ్ మెంబర్స్ ఇన్ లైనిజం. సో కూర్చొని డిస్కస్ చేసి వాళ్ళకి ఒకటి చెప్పాను, సార్ ఈ ప్రొడక్ట్ గురించి నేను కొంత అండర్స్టాండ్ చేసుకున్నాను, కానీ నేను డెసిషన్ తీసుకోలేకపోతున్నా, మీ దగ్గరకు ఆయన ఇన్వైట్ చేస్తాను,
మీరు వినండి, అండర్స్టాండ్ చేసుకోండి, లెట్ us కమ్ టు వన్ కంక్లూజన్, ఇది తీసుకోవాలా వద్దని. సో ఆయన ఇన్వైట్ చేశా, ఆ నలుగురు కూర్చున్నారు, నేను కూర్చున్నాను. 2 to 3 hours థరోగా వాళ్ళు క్రాస్ చెక్ చేశారు. సత్యనారాయణ గారు తీసుకొచ్చిన డెమాన్స్ట్రేషన్, బుక్స్ అన్ని మీద ఒక క్లారిటీకి వచ్చిన తర్వాత ఆ నలుగురు డాక్టర్స్ యునానిమస్లీ దే రికమెండెడ్ దట్ దిస్ డివైస్ ఈజ్ ద బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ డివైస్. ఇది చాలా అవసరం ఇండియన్ కల్చర్కి, ఇండియాలో ఉన్న పబ్లిక్ యొక్క లైఫ్ స్టైల్కి, ఇక్కడున్న ఆరోగ్య పరిస్థితులకి. మీకు తెలుసు కదా, ఒక మనిషికి జీవితంలో మనిషికి ఇంపార్టెంట్ ఏంటి చెప్పండి? మంచి గాలి కావాలి, మంచి ఆహారం కావాలి, మంచి నీరు కావాలి. హెల్దీ వాటర్, హెల్దీ ఎయిర్, హెల్దీ ఫుడ్. ఈ మూడిట్లో హెల్దీ ఎయిర్ గురించి మనం ఏం చేయలేము, కానీ హెల్దీ వాటర్ కావాలండి. ఎందుకు హెల్దీ వాటర్ కావాలంటే మనిషి బాడీలో 80% ఆఫ్ ది ఏరియా ఈజ్ టోటల్లీ ఫిల్డ్ విత్ వాటర్. కాబట్టి వాటర్ని మనం ట్రీట్ చేయట్లేము, వాటర్ని ట్రీట్ చేయట్లేము డాక్టర్స్ కానీ కార్పొరేట్ హాస్పిటల్స్ కానీ. ఆ 20% మిగతా బాడీని మాత్రమే ట్రీట్ చేస్తున్నాం. మరి 20% బాడీని ట్రీట్ చేయడానికి ఎంత హంగామా అవసరం అయితే 80%కి ఎంత కేర్ తీసుకోవాలి అనే పాయింట్ మీద వాళ్ళు క్లారిటీ ఇస్తే రియల్లీ ఐ రియలైజ్డ్, ఐ అండర్స్టూడ్ దట్. సో నాకు కావాల్సిన నా లైఫ్ స్టైల్కి, నాకున్న వర్కింగ్ అవర్స్కి, నాకున్న వర్క్ లోడ్కి, నాకున్న స్ట్రెయిన్కి ఈ వాటర్ నాకు చాలా అవసరం నేను ఫీల్ అయ్యి దెన్ ఐ యాక్సెప్టెడ్ అండ్ ఐ పర్చేస్ ద డివైస్. SD501 డివైస్ కొనుక్కొని నేను ఇంట్లో పెట్టుకొని ఆ వాటర్ తాగటం మొదలుపెట్టాను. ఇవాళ ఒక ప్రొటెక్షన్ అంటే ఏంటి, ఇది ఎక్కడండి, దీన్ని ఒకటి అండర్స్టాండ్ చేసుకోవాలి ఏంటంటే ఫ్రెండ్స్, మనము ఆ సబ్జెక్ట్ మీద మనకి ఎప్పుడైతే క్లారిటీ వస్తుందో, ఆ సబ్జెక్ట్ మీద మనకి ఎప్పుడైతే ఒక అవగాహన వస్తుందో, మనం ఎంత హ్యాపీ ఫీల్ అవుతాం మీరు ఆలోచించండి. సే ఫర్ ఎగ్జాంపుల్, మీరు మీ వైఫ్ని తీసుకొని ఒక మంచి షోరూమ్కి వెళ్ళారు, ఒక టెక్స్టైల్, ఒక బట్టల షోరూమ్కి వెళ్ళారు. మీ పర్స్లో ₹1,00,000 ఉంది. ఆవిడ ₹50,000 శారీ కొంటున్నా కూడా యూ కెన్ సే ఎస్. సపోజ్ మీ దగ్గర 5,000 ఉంది, మీరు ఆవిడ తీసుకెళ్ళినా కూడా మీకు ధైర్యంగా షాపింగ్ చేయలేరు అసలు అక్కడ. అలాగనే మన లైఫ్ని ప్రొటెక్ట్ చేసే ఒక మంచి వాటర్ని తాగుతున్నాము అనే ఒక ఫీల్ ఏదైతే ఉందో, అది ఈ డివైస్ మీ ఇంట్లో మీ కిచెన్లో ఉన్నప్పుడు, మీరు తాగే నీరు హెల్దీగా ఉండి, మీరు తినే ఫుడ్ ఈ వాటర్ వల్ల హైజెనిక్గా అవుతున్నప్పుడు మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎంత పెరుగుతాయో ఆలోచించండి. అసలు నేను అందుకే చెప్తాను ఫ్రెండ్స్, ఎనాజిక్ డివైస్ అనేది ఏదైతే ఉందో ఇది బిజినెస్తో సంబంధం లేకుండా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద బిజినెస్ ఆపర్చునిటీ, వన్ షుడ్ పర్చేస్ కంగన్ వాటర్ డివైస్ విచ్ ఈస్ మోర్ ఎసెన్షియల్. నేను పాస్ట్ 20 yearsలో నేను వర్క్ చేసిన ఆపర్చునిటీస్ 1 or 2 మాత్రమే, కానీ చాలా కంపెనీస్ చూశాను, చాలా మంచి కంపెనీస్ కూడా చూసా. వాళ్ళ యొక్క బిజినెస్ స్టైల్ని అండర్స్టాండ్ చేసుకున్నాను. మంచి ఇంటర్నేషనల్ బిజినెస్ చేస్తున్న ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఉన్నాయి. కానీ ఎనాజిక్ బిజినెస్కి ఆ బిజినెస్కి నేను చూసిన ఒక చిన్న డిఫరెన్స్ ఏంటంటే, ఈ పాస్ట్ 2 yearsలో సపోజ్ ఒక ఎక్స్ అనే ఒక ఎంటర్ప్రెన్యూర్ మీలాగో నాలాగో ఒక ప్రొడక్ట్ బేస్డ్ మంచి కంపెనీలో వర్క్ చేస్తున్నాడు. సపోజ్ ఒక 3-4 years తర్వాత ఇఫ్ హీ ఈజ్ నాట్ సక్సెస్ఫుల్ ఇన్ ద బిజినెస్ ఆపేస్తాడు. అలాగనే ఆ ప్రోడక్ట్లు వాడటం కూడా ఆపేస్తాడు. తెల్లారి నుంచి వాళ్ళ ఇంట్లో ఆ ప్రోడక్ట్ ఉండదు, ఇంకా ఈ విల్ లీవ్ ద ప్రోడక్ట్. కానీ ఇవాళ ఎనాజిక్లో ఈ 2 years నుంచి నేను చూస్తున్నాను ఫ్రెండ్స్, ఎనాజిక్ డివైస్ కొనుక్కున్న ఒక 100 మందిని తీసుకుంటే దాంట్లో ఒక 50 మంది బిజినెస్లో ఉన్నారు, 50 మంది డివైస్లు ఉన్నాయి వాళ్ళ ఇంట్లో. కానీ బిజినెస్లో ఉన్న 50 మంది ఈ డివైస్ని ఎంత బాగా వాడుకుంటున్నారో, బిజినెస్తో సంబంధం లేని మిగతా 50 మంది కూడా అదే విధంగా ప్రాపర్టీస్ని, ఆ వాటర్ని వాడుకుంటూ, ఆ వాటర్ యొక్క ఫ్రూట్స్ని వాళ్ళు ఎంజాయ్ చేస్తూ దే ఆర్ ఫీలింగ్ మోర్ కంఫర్టబుల్ విత్ కంగన్ వాటర్. దాని అర్థం ఏంటి? కెన్ యూ అండర్స్టాండ్ దిస్ పాయింట్? దీని యొక్క మీనింగ్ ఏంటంటే, బిజినెస్తో సంబంధం లేకుండా ఏ ప్రొడక్ట్ అయితే పబ్లిక్ చేత యాక్సెప్ట్ చేయబడుతుందో, బిజినెస్తో సంబంధం లేకుండా, లాభంతో సంబంధం లేకుండా ఒక ప్రోడక్ట్ని ఒక వ్యక్తి తన ఇంట్లో మెయింటైన్ చేస్తాడో, తను చాలా జాగ్రత్తగా చూసుకుంటాడో, ఆ ప్రోడక్ట్కి ఎప్పటికీ లైఫ్ ఉంటుంది, తిరుగులేని రికగ్నిషన్ ఉంటుంది, తిరుగులేని మార్కెట్ కూడా ఉంటుంది. మీకు తెలుసా, నెట్వర్క్ మార్కెటింగ్లో చాలా కంపెనీస్ ఫెయిల్యూర్ ఎక్కడవుతాయి? నేను చూసిన నా ఎక్స్పీరియన్స్లో మీకు చెప్తాను. నెట్వర్క్ మార్కెటింగ్లో ఒక 1000 మంది వచ్చారనుకోండి, 1000 మంది వర్క్ చేస్తున్నారు అనుకోండి. మీకు తెలుసు కదా, ప్రతి బిజినెస్ లాగానే నెట్వర్క్ మార్కెటింగ్ కూడా ఇట్ డిపెండ్స్ అపాన్ హిస్ డెడికేషన్, కమిట్మెంట్ అండ్ హార్డ్ వర్క్.
సో న్యాచురల్గానే కొంతమంది సక్సెస్ ట్రాక్లో ఉంటారు, కొంతమంది ఫెయిల్యూర్ ట్రాక్లో ఉంటారు. సో ఎవరైతే ఫెయిల్యూర్ ట్రాక్లో ఉంటారో, ఎవరైతే వర్క్ చేయకుండానే కావాలని ఏదో ఎక్స్పెక్ట్ చేస్తారో, ఎవరైతే ఇంతేలే అని వైరాగ్యంలోకి వెళ్ళిపోయి ఆగిపోతారో, వాళ్ళు ఏం చేస్తారు, బయట మార్కెట్కి వెళ్ళి దాన్ని డిఫేమ్ చేయడం మొదలు పెడతారు, ఆ బిజినెస్ని, ఆ కంపెనీని. ఎప్పుడైతే వాళ్ళు నెగిటివ్గా చెప్పడం మొదలు పెడతారో అంటే నెగిటివిటీ మల్టిప్లై అయిపోయి గ్రాడ్యువల్గా ఆ కంపెనీ కొలాప్స్ అవడానికి అవకాశం ఉంది. కానీ అంటే అది ఇదే రీజన్ వల్ల నేను చాలా కంపెనీస్ని చూసా, దే గాట్ డ్యామేజ్డ్. బట్ ఫర్ ది ఫస్ట్ టైం ఐఎమ్ సీయింగ్ ఇన్ ఎనర్జిక్ బిజినెస్, ఎనర్జిక్ డివైజ్ కొన్న ప్రతి వ్యక్తి కూడా డివైజ్ని బ్రహ్మాండంగా చూసుకుంటాడు, డివైజ్ని చక్కగా వాడుకుంటాడు. నేను ఎనర్జిక్ బిజినెస్లో సక్సెస్ కావట్లేదు కాబట్టి డివైజ్ని తీసి బయట పడేస్తానన్న వాడిని ఒక్కడిని చూపించండి మీరు అసలు మార్కెట్లో. నాట్ ఈవెన్ 1%. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇట్? మీరు ఆలోచించండి. ఇంకా సార్ ఒక్కటి మీకు చెప్తాను, యాజ్ ఫార్ యాజ్ మై కన్సర్న్, ఇఫ్ ద ప్రొడక్ట్ ఈజ్ నాట్ గుడ్, ఇఫ్ ద ఆపర్చునిటీ ఈజ్ నాట్ క్లియర్, ఇఫ్ దేర్ ఈస్ సంథింగ్ రాంగ్ ఇన్ ద ఆపర్చునిటీ, ఒక్క నిమిషం కూడా ఐ వోంట్ స్పెండ్ మై టైం, నో మ్యాటర్ వాట్. క్వశ్చనే లేదు, అసలు అవసరం కూడా లేదు. బట్ యాజ్ ఫార్ యాజ్ ఎనర్జిక్ బిజినెస్ కన్సర్న్, ఐ అండర్స్టూడ్ దట్ ఒక మంచి ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ చేతిలో ఉంది కంపెనీ, సిస్టమాటిక్ యాక్టివిటీ, ట్రాన్స్పరెంట్ బిజినెస్, క్వాలిటీ ప్రొడక్ట్. ఎవరున్నారండి ఇవాళ సంవత్సరాల వారంటీ ఇస్తున్న నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ ఏది ఉంది చెప్పండి? మీరు ఒక SD50 డివైస్ కొంటే ఇయర్స్ టుగెదర్ దే ఆర్ గివింగ్ వారంటీ అండ్ గ్యారంటీ. మీరు రిప్రజెంట్ చేస్తున్న ప్రోడక్ట్కి కంపెనీ అంత అష్యూరెన్స్ ఇచ్చి, అంత సర్వీస్ ఇచ్చి, అంత క్వాలిటీని ఎక్స్టెండ్ చేసి బిజినెస్ చేస్తున్నప్పుడు అంతకంటే ఏంటి హ్యాపీనెస్ ఆలోచించండి మీరు. నేను ఒకసారి సత్యనారాయణ గారిని అడిగా, సార్ SD51 యొక్క లైఫ్ 25 years అని చెప్పారు కదా, ఈ కంపెనీ స్టార్ట్ అయ్యి 45 years అయిపోయింది కదా, 25 ఏళ్ల క్రితం SD50 కొన్న కస్టమర్ ఎవరైనా ఉంటే అతను ఫోటోగ్రాఫ్స్ పంపించండి సార్ అని అడిగాను. ఈ కలెక్టెడ్ ద ఫోటోగ్రాఫ్ అండ్ ఈ సెండ్ ద వీడియో ఆల్సో. ఆశ్చర్యం వేసింది నిజంగా. అంటే 25 ఏళ్ల క్రితం SD50 కొని అప్పటి నుంచి ఇప్పుడు దాకా కంటిన్యూగా వాడుతూ సేమ్ కైండ్ ఆఫ్ ప్రాపర్టీస్ ఉన్న వాటర్ని అతను ఎంజాయ్ చేస్తున్నాడు అంటే ఇట్ ఇస్ ప్రూవెన్ ప్రొడక్ట్, ప్రూవెన్ కంపెనీ, స్టాండర్డ్స్. ప్రపంచంలో ఏ కంపెనీకి లేనటువంటి రికగ్నిషన్స్, ఎక్స్ట్రాడినరీ సర్టిఫికేషను, గోల్డ్ సీల్ సర్టిఫికెట్. సో ఏ కంపెనీకి ఈరోజు లేనటువంటి ఒక వండర్ఫుల్ క్వాలిటీ రికగ్నిషన్స్ ఈ కంపెనీకి వచ్చాయి. వాల్యూ ఫర్ ది మనీ అండి ప్రొడక్ట్. వాల్యూ ఫర్ ది మనీ అంటే మనం ఎంతైతే డబ్బు పే చేస్తున్నామో ఆ డబ్బుకి మనకు వాల్యూ వస్తుందా లేదా అనే దాన్ని వాల్యూ ఫర్ మనీ అంటారు. ఈ చేత్తో మనం ఎంత డబ్బు పే చేస్తున్నామో దాని ఈక్వలెంట్ వాల్యూని మనం క్లెయిమ్ చేస్తున్నామా లేదా అనేది ఆలోచిస్తే నో డౌట్ ఎట్ ఆల్ ద ప్రొడక్ట్ ఈజ్ వాల్యూ ఫర్ మనీ. అండ్ సార్ మీకు చెప్పండి, ఒకటి ఆలోచించండి, ఒక 24 గంటలు వాటర్లోనే ఉండే ఒక ప్రొడక్ట్ 25 ఏళ్ళు బతికుండటం అంటే, సేమ్ స్టాండర్డ్తో ఉండటం అంటే ఆ క్వాలిటీని ఎంత మెచ్చుకోవాలి మనం, ఆ స్టాండర్డ్స్ని ఎంత అప్రిషియేట్ చేయాలి. మీ ఇంట్లో 10 ఏళ్ళు దాటి ఉండే ప్రొడక్టే కనిపించదు టెక్నికల్గా ఆలోచిస్తే. మన ఇంట్లో ఇప్పుడు నేను ఇప్పుడు వాడుతున్న కార్ నా 8th కార్ ఆర్ 9th కార్ నాది. 3 years ఆర్ 4 years అయిపోతే దాన్ని క్లోజ్ చేసుకో, దాని లైఫ్ అయిపోతుంది. అది మనం చేయకపోయినా అది క్లోజ్ అయిపోతుంది అక్కడ. అలాంటిది ఒక డివైస్ ఇవాళ మీరు ఇవాళ మీ ఇంట్లో ఒక డివైస్ కొనుక్కొని పెట్టుకున్నారంటే మన జనరేషన్ కంప్లీట్ చేస్తుంది. అది మన జనరేషన్ అయిపోయేదాకా సర్వీస్ చేస్తానే ఉంటుంది. ఒక నమ్మకమైన మనిషిలాగా మీ ఇంట్లో ఉంటుంది డివైస్. అందుకే నాకు చాలా ఆశ్చర్యం వస్తుంది. చాలా మంది డివైజెస్ని కొనుక్కొని వాళ్ళ కిచెన్లో పెట్టి చక్కగా పసుపు రాసి బొట్టు పెట్టి కొబ్బరికాయ కొట్టి అయ్యగారిని తీసుకొచ్చి హారతి ఇచ్చి డివైజ్ని స్టార్ట్ చేసి ఆన్ చేసి డివైజ్ వాటర్ పట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. రెస్పెక్ట్, కాన్ఫిడెన్స్. మరి రెస్పెక్ట్ ఉన్నప్పుడు, కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు, దాన్ని ప్రేమిస్తున్నప్పుడు దాన్ని ఎంత బాగా చూసుకుంటారు. అలాంటి ప్రోడక్ట్ మీరు మార్కెట్ చేసినప్పుడు మీకు ఎంత కంఫర్ట్ ఉంటుంది అనేది మనం ఆలోచించాలి. సో మీరు ఎప్పుడైతే ఎనర్జిక్లోకి వచ్చారో ఎనర్జిక్ యొక్క విశిష్టతని, దాని యొక్క క్వాలిటీని, దాని యొక్క స్టాండర్డ్స్ని బాగా అండర్స్టాండ్ చేసుకోండి. దాని మీద ఒక క్లారిటీకి రండి. సో ఎప్పుడైతే మీరు అలాంటి క్లారిటీకి వస్తారో ఆటోమేటిక్గా మీకేంటి,
నెక్స్ట్ ఏం చేయాలి, ఎలా చేయాలి అనే ఒక అవగాహన, ఒక ఐడియాలజీ మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటుంది. సో దాన్ని పట్టుకొని మనం హ్యాపీగా మనం ముందుకెళ్ళటం, హ్యాపీగా మనం ఫర్దర్ బిజినెస్లోకి వెళ్ళటం ఎలా అనే దాని మీద మనకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఫర్దర్ బిజినెస్లోకి వెళ్ళటానికి మనం ఏమేమి నేర్చుకోవాలి, ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా వర్క్ చేయాలనే దాని మీద మనకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. సార్ మీకు ఒకటి చెప్తాను, నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్లో సక్సెస్ కావడం అనేది ఈజీ అని నేను చెప్పను, కానీ కొన్ని ఈక్వేషన్స్ కుదిరితే షూర్లీ ఇట్ ఈస్ వెరీ ఈజీ. ఎలాగైతే ఒక స్టూడెంట్, నేను చాలాసార్లు చెప్పా ఇది, ఎలాగైతే ఒక చిన్న స్టూడెంట్, ఒక బాబు, అతని లైఫ్ ఎలా ఉంటుంది అని అంటే, ఒక మంచి స్కూల్, ఒక పేరెంట్ ఏం చేశాడు, తీసుకెళ్ళి ఒక మంచి స్కూల్లో జాయిన్ చేశాడు. ద స్కూల్ ఈజ్ ద బెస్ట్. ఆ స్కూల్లో ఉన్న ఈ అబ్బాయికి టీచ్ చేసే టీచర్, ద టీచర్ ఈజ్ ది బెస్ట్. సో ఈ బాబు ఒకడు డిసిప్లిన్గా చదువుకుంటే రిజల్ట్ ఎలా ఉంటుంది చెప్పండి? బెస్ట్ స్కూల్, బెస్ట్ టీచర్, బెస్ట్ స్టూడెంట్, రిజల్ట్ బెస్ట్గా ఉంటుందా ఉండదా? ఇన్ ద సేమ్ వే ఇక్కడ ఎనాజిక్ ఈజ్ ది బెస్ట్ కంపెనీ అండ్ యు ఆర్ వర్కింగ్ విత్ ద రైట్ పీపుల్. రైట్ పీపుల్, రైట్ టీంలో ఉన్నారు మీరు, రైట్ లీడర్స్ ఉన్నారు మీకు. మీరు ఆలోచించండి, ఇవాళ నేను ఈ బిజినెస్లో ఉన్నాను అంటే, సర్వైవ్ అయ్యానంటే, ఈ బిజినెస్ నేను సర్వైవ్ అయ్యానంటే అదృష్టం ఏంటి తెలుసా మీకు? నాకున్న లీడర్స్, నా అప్లైన్స్ రామశాస్త్రి గారు, ఆయన పెద్దన్న మాకు. అసలు ఆయనతో నేను ఆయనతో మాట్లాడితే, నేను ఆయన జస్ట్ టచ్ చేసి వదిలిపెడతా అంతే. ఇంకా ఆయన నేను మధ్యలో రాను, ఇంకా ఆయన చెప్పిందంతా వింటూనే ఉంటా. ఆయన 10 నిమిషాలు, 20 నిమిషాలు, 30 నిమిషాలు ఎంతసేపు అనర్గళంగా మాట్లాడేసేవాడు. మధ్యలో ఆయనకు సడన్ గా గుర్తొచ్చి ఆయన అంటారు, అయ్యో మీలాంటి పెద్ద లీడర్ తోటి నేను ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు, నోనో మీరు అట్లా ఆలోచించనే వద్దు, మీరు చెప్పండి నేను వింటా అంటాను. సో రామశాస్త్రి గారు, ప్రకాష్ గారు, జగన్నాథ శాస్త్రి గారు, సో విష్ణువర్ధన్ రెడ్డి గారు, సత్యనారాయణ గారు, నా పాయింట్ ఆఫ్ వ్యూలో మై స్పాన్సర్స్ అండ్ మై సూపర్ స్పాన్సర్స్. మీకు ఒక్కటి చెప్తా సార్, నేను మధ్యాహ్నం మార్నింగ్ కూడా వాళ్ళకి ఫోన్ చేసి అదే చెప్పాను రామశాస్త్రి గారికి, నిజానికి నేను ఇప్పుడు ఇంటర్వ్యూ ఇచ్చే టైం కాదు ఇది అసలు. వాస్తవానికి నా మీద ఉన్న ప్రేమతో వాళ్ళు నన్ను పిలిచారు, మాట్లాడుతున్నాను. అఫ్ కోర్స్ ఐ కెన్ టెల్ అండ్ ఐ హ్యావ్ ద కాన్ఫిడెన్స్ దట్ ఐ కెన్ రీచ్ ఆల్ ద లెవెల్స్ ఆఫ్ ఎనర్జిక్, నో డౌట్ ఎట్ ఆల్. కానీ ఇంకా కొంచెం టైం తర్వాత మనం మాట్లాడతామని చెప్పా, బట్ వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. బట్ మీకు ఒకటి చెప్తాను, నాకున్న టైట్ షెడ్యూల్లో నేను ఎంత తక్కువ టైం స్పెండ్ చేసినా, నేను ఎంత తక్కువ ఇంపార్టెన్స్ ఈ బిజినెస్కి ఇచ్చి ఇనీషియల్గా నేను వర్క్ చేయలేకపోయినా, ఎందుకంటే నేను టోటల్గా ఎంగేజ్ అయ్యాను నా అదర్ బిజినెస్లలో. నాకు యాక్టివిటీస్ చాలా ఉన్నాయి, చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. నేను సర్వీస్ ఆర్గనైజేషన్లో ఉన్నాను, నా కంపెనీ, సొంత కంపెనీ ఉంది, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్లో, నాకు అగ్రికల్చర్ ఉంది, అండ్ ఇవన్నీ మీకు చెప్పాను. నేను వీటిల్లో టైట్ షెడ్యూల్లో ఉన్నా కూడా నేను దీంట్లో ఇవాళ 6A2 దాకా వచ్చానంటే ఇట్ ఈస్ జస్ట్ బికాస్ ఆఫ్ ద సపోర్ట్ ఆఫ్ మై అప్లయన్స్. దే హ్యాడ్ ఎక్స్టెండెడ్ ఎక్స్ట్రాడినరీ సపోర్ట్ టు మై టీమ్. దే హ్యావ్ టేకెన్ ఎవ్రీ కేర్. అసలు ఏ టైంలో ఫోన్ చేసినా కూడా విత్ లవ్ అండ్ ఎఫెక్షన్, విత్ ఆనర్, దే హ్యావ్ ఎక్స్టెండెడ్ దేర్ వండర్ఫుల్ సపోర్ట్ టు మీ. మీకు అదే చెప్తాను ఫ్రెండ్స్, అప్లైన్స్ అనే వాళ్ళ దగ్గర నుంచి సపోర్ట్ తీసుకోవటం, సర్వీస్ తీసుకోవటం అనేది ఫస్ట్ నేర్చుకోవాలి. మనం ఫస్ట్ నేర్చుకోవాలి. సర్వీస్ అనేది, సపోర్ట్ అనేది, అప్లయన్స్ కోఆపరేషన్ అనేది మనం వాళ్ళతోటి ఎంత కంఫర్టబుల్గా, మనతో వాళ్ళు ఎంత కంఫర్టబుల్గా ఉండగలుగుతున్నారు అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. చాలా మందికి అది అర్థం కాదు, అదొక బ్యాడ్ లక్. చాలా మందికి అది అర్థం కాదు. ఎవరి కోసం చేస్తాడా ఆయన అనుకుంటారు. ఆయన ఎవరి కోసం చేస్తారు? నేను పని చేస్తే ఆయనకి రావట్లేదా? ఆయన డ్యూటీ ఆయన చేయడా? ఎవరి కోసం చేస్తాడు? నేను చెప్పినా ఆయన చేసుకుంటాడు. ఈ టెండెన్సీ ఎలా ఉంది? అతను నా అప్లైన్, నాకంటే సీనియర్, నాకు తెలియని విషయాలు ఆయనకి చాలా తెలుసు. ఆయన సపోర్ట్ చేసి నేను బ్రహ్మాండంగా డెవలప్ అవుతాను. నేను ఎలాగ వర్క్ చేస్తాను, ఆయన సపోర్ట్ కూడా తీసుకుంటే, ఆయన కోఆపరేట్ చేస్తే, ఆయన నాతో పాటు ఉంటే నేను ఇంకా తొందరగా నేను అనుకున్న గోల్కి రీచ్ అవుతాను అనే యాటిట్యూడ్ ఎలా ఉంది? సో ఈ లాయల్టీ, ఈ రెస్పెక్ట్, లవ్ అండ్ ఎఫెక్షన్ కారణంగా నేను ఈ బిజినెస్లో సో ఇవాళ 6A2 దాకా వచ్చాను. దాంట్లో 50%
సపోర్ట్ మొత్తం అప్లయన్స్ ఇచ్చారు నాకు. అండ్ ఒక 20% నా క్రెడిబిలిటీ వర్క్ చేసింది మార్కెట్లో, సొసైటీలో, మార్కెట్లో. నేను అంతకుముందు సక్సెస్ అయిన నా ట్రాక్ రికార్డ్ అండ్ నాకున్న పరిచయాలు, నాతో పరిచయం ఉన్న వాళ్ళు నా మీద ఉన్న అభిమానం, నాతో పరిచయం అయిన వాళ్ళు, నాతో వర్క్ చేసిన వాళ్ళకి నా వర్క్ స్టైల్లో, నాతో ఉన్న అసోసియేషన్లో వాళ్ళు నేర్చుకున్న విషయాలు, వాళ్ళకి ఒక సాటిస్ఫాక్షన్, ఇట్ హాస్ గివెన్ వండర్ఫుల్ సపోర్ట్ టు మీ. సో అప్లయన్స్ మీ కింద అదే చెప్పాను నేను, మంచి స్కూల్లో చేరాడు, మంచి టీచర్, అలాగనే మంచి అప్లయన్స్. సో ఎప్పుడైతే మీకు మంచి కంపెనీలో సార్ మీకు ఒకటి చెప్తాను, అదృష్టం అంటే ఏంటి అని అంటే ఒక ఎంటర్ప్రెన్యూర్కి ఆపర్చునిటీ సరైన దాంట్లో ఎంటర్ కావటమే. సో లక్కీలీ యూ గాట్ ఎ రైట్ ఆపర్చునిటీ త్రూ ఎనాజిక్ అండ్ యు ఆర్ వర్కింగ్ విత్ రైట్ అప్లయన్స్, రైట్ లీడర్స్. దే ఆర్ సో డెడికేటెడ్, సో మచ్ ఆఫ్ కమిటెడ్, హ్యావింగ్ వెరీ గుడ్ ఎంతూజియాజం అండ్ పిచ్చి పట్టి వర్క్ చేస్తున్నారు. అప్లయన్స్ అనకూడదు కానీ దే ఆర్ వెరీ మచ్ డెడికేటెడ్. దీన్ని ఏదో ఒకటి చెయ్యాలి, ఏదో ఒకటి సాధించాలి, ఇండియాలో వీ మస్ట్ బికమ్ ది బెస్ట్ ఆఫ్ ది బెస్ట్, మన టీంని ఇండియాలో టాప్ లెవెల్కి తీసుకెళ్లాలనే ఒక సీరియస్ అంబిషన్తో వర్క్ చేస్తున్న లీడర్స్ మీకున్నారు. నేను ఒక్కటే అడుగుతాను, చెప్పండి, స్టూడెంట్ ప్రతిరోజు స్కూల్కి వెళ్తున్నాడు కానీ టీచర్ మాత్రం రావట్లే స్కూల్కి. ఆ స్టూడెంట్ ఏం చేయగలరు చెప్పండి, మీరు చెప్పండి. సరే, స్టూడెంట్ రోజు వెళ్తున్నాడు, టీచర్ కూడా రోజు వస్తుంది. వన్ ఫైన్ మార్నింగ్ స్కూల్ మూసేశాడు ఓనర్, అప్పుడు వీళ్ళిద్దరు ఏం చేస్తారు చెప్పండి. సార్, ఒక భవంతికి పునాదులు ఎంత ఇంపార్టెంటో మంచి కంపెనీ దొరకడం అంత ఇంపార్టెంట్, మంచి అప్లయన్స్ దొరకడం అంత ఇంపార్టెంట్. అలా ఆలోచించిన రోజు మీరు ఇవాళ మీకు ఒక మంచి అప్లయన్స్, మంచి టీం. పర్టికులర్గా నేను ఐ పే మై హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు మై ఇమీడియట్ అప్లయన్స్ సత్యనారాయణ గారు. హీ హాజ్ టేకెన్ ఎవ్రీ కేర్ ఆన్ మై టీమ్. ఒక ఫ్యామిలీలో వైఫ్ అండ్ హస్బెండ్ ఎలాగైతే పిల్లల్ని జాగ్రత్త చూసుకుంటారో అలా మేమిద్దరం కలిసి మా టీం చూసుకోవాలి. కానీ మోస్ట్ ఆఫ్ ది టైం నా రెస్పాన్సిబిలిటీ కూడా ఆయనే షేర్ చేసుకున్నాడు. ఆయన నౌ ఐఎమ్ యాక్సెప్టింగ్ మై రెస్పాన్సిబిలిటీ అండ్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ హిస్ రెస్పాన్సిబిలిటీ ఆల్సో నౌ. సో ద రియల్ వర్క్ని, రియల్ డెడికేషన్ని, రియల్ యాక్టివిటీని, అసలు నిజమైన సినిమాని ఇప్పుడు నేను చూపించాలనుకుంటున్నాం మేము. ఎందుకు అంటే సో కనిపిస్తూ ఉంది, విజన్ అనేది కనిపిస్తూ ఉంది, ఆపర్చునిటీ ఏమిస్తుంది, ఎలా వస్తుంది, ఎలా ఫ్లరిష్ అవుతుంది అనేది చూపిస్తూ ఉంది. మీకు తెలుసా, COVID-19 సిచ్యువేషన్లో మొత్తం కంట్రీ లాక్డౌన్, వరల్డ్ లాక్డౌన్, ఎక్కడ కంపెనీ క్లోజ్, బిజినెస్ లేదు, ఏం లేదు. బట్ ఓన్లీ వన్ కంపెనీ, ఎనర్జీ కంపెనీ, డూయింగ్ వండర్ఫుల్ బిజినెస్. ఒక ఏప్రిల్ మంత్లో 950 డివైజెస్ అమ్మింది ఎనర్జీ కంపెనీ. ఎవరింట్లో వాళ్ళు కూర్చొని మినిమం 1,55,000 రూపాయల ప్రోడక్ట్ ని, మ్యాక్సిమం 4 లక్షల రూపాయల ప్రోడక్ట్ అమ్మింది అంటే, కంపెనీ అమ్మగలిగింది అంటే ఎంత దమ్ముండాలి ప్రోడక్ట్. సిచ్యువేషన్ ఎంత సపోర్ట్ చేస్తా ఉంది. COVID-19 సిచ్యువేషన్ ఎనర్జిక్ బిజినెస్ కి ప్లస్ అయింది, నేర్పింది. ఎనర్జిక్ డివైజ్ ను కొనుక్కోండి బాబు అని సొసైటీకి నేర్పుతుంది. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఈజ్ సేయింగ్ దట్ బాబు ఇమ్యూనిటీ పవర్ పెంచుకోండి అంటున్నాడు ఆయన, రెసిస్టెన్స్ పవర్ పెంచుకోండి అంటున్నాడు. సో ఇది సారీ ఫ్రెండ్స్, మిస్ అయిపోయాం. సో ఎనీవే, ఈ ఆపర్చునిటీలో రావటం ఎంత అదృష్టమో, ఒక మంచి అప్లయన్స్ తోటి మీరు జర్నీ చేయటం కూడా అంతే అదృష్టం. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు అదృష్టం ఏంటనంటే, ఐ గాట్ వెరీ గుడ్ అప్లయన్స్. అండ్ ఇంకొక అదృష్టం ఏంటంటే, వాళ్ళతోటి నాకు ఏదైనా కావాలంటే వాళ్ళ దగ్గర నుంచి నేను తీసుకోగలిగే చనువు ఉంది. ప్లస్ ఐ రెస్పెక్ట్ దెమ్ అండ్ దే కెన్ అండర్స్టాండ్ మీ అండ్ మై యాటిట్యూడ్. సో దాంతో మనము హ్యాపీగా దీంట్లో ముందుకెళ్ళగలుగుతున్నాం. అండ్ ఇది ఒక కాయిన్ కి వన్ సైడ్ ఆఫ్ మై యాక్టివిటీ. అయితే ఇక్కడ నేను నా అప్లైన్ సపోర్ట్ తీసుకొని నేను ఈరోజు ఈ చిన్నపాటి జర్నీ, నా దృష్టిలో 6A2 అనేది చాలా చిన్న జర్నీ. ఇది చాలా ఉంది, దెర్ ఇస్ అ లాంగ్ జర్నీ టు గో హెడ్. చాలా ఉంది చేయాల్సింది, వెళ్ళాల్సింది చాలా ఉంది. దీంట్లో ఉన్న క్యారియర్, దాంట్లో ఇన్కమ్స్,
నెలకు ఒక 50 లక్షల రూపాయలు ఓన్లీ శాలరీ రూపంలో తీసుకునే ఆలోచిస్తున్నానంటే, సో మన రెస్ట్ ఆఫ్ ది లైఫ్ పీస్ఫుల్ గా టెన్షన్ లేకుండా హ్యాపీగా పోవాలనంటే, ముందుకు వెళ్ళాలంటే ఇది ఒక మంచి ఆపర్చునిటీ లాగా ఫీల్ అవుతున్నాను. సో దాంట్లో భాగంగా నేను వర్క్ చేస్తున్న నా టీమ్ మెంబర్స్ దే ఆర్ డూయింగ్ వెరీ గుడ్ జాబ్. నేను మీకు అదే చెప్తాను. మన మన యొక్క ఐడియాలజీ, మన యొక్క యాటిట్యూడ్, అప్లయన్స్ తోటి మనం ఒక సఖ్యత తోటి వాళ్ళ హెల్ప్ తీసుకొని కానీ మనం ముందుకు వెళ్ళగలిగితే ఆటోమేటిక్ గా మన డౌన్ లైన్ కూడా సేమ్ కైండ్ ఆఫ్ సపోర్ట్ తోటి మనకు ముందుకు వస్తారు. సో నా టీంలో ఇవాళ నేను ఓపెన్ గా మీతో చెప్తాను ఫ్రెండ్స్, వింటున్న వాళ్ళందరికీ, నాకంటే చాలా డెడికేటెడ్ గా పనిచేస్తున్నారు డౌన్ లైన్ వాళ్ళు. సో ఇవాళ నేను హార్ట్ఫుల్ గా చెప్తున్నాను వాళ్ళందరికీ. శ్రీనివాస్ గారు ఉన్నారు, పాలంచిలోనే ఉంటారు, నేనున్న టౌన్ లో. ఈ సచ్ ఏ వండర్ఫుల్ డెడికేటెడ్ పర్సనాలిటీ. నాకు తెలిసి ఇప్పటికి ఆయన ఒక 500 నుంచి 1000 డెమోస్ ఇచ్చుంటారు. ఆయన 2 డివైస్లు కొనుక్కున్నాడు. ఇంట్లో ఒక డివైస్, కార్లో డివైస్, ఒక ప్రొజెక్టర్, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడానికి కావాల్సిన ఎక్విప్మెంట్, కార్ ఓపెన్ చేస్తే మొత్తం అవి ఉంటుంది. నేను ఈ బిజినెస్ లోకి వచ్చినప్పుడు ఆయన దగ్గర ఒక కార్ ఉంది, కానీ ఫుల్లీ ఎక్విప్డ్ కార్ కావాలని చెప్పి ఆ కార్ డిస్పోజ్ చేసి పర్చేజ్ న్యూ కార్. ఎందుకు మీకు చెప్పానంటే, ఇది ఒక బిజినెస్ ఆపర్చునిటీ అని మీరు అండర్స్టాండ్ చేసుకుంటే, వర్కింగ్ క్యాపిటల్ అనే ఒక పదాన్ని మీరు మర్చిపోకండి. వర్కింగ్ క్యాపిటల్ అంటే ఏంటంటే, ఆ వర్క్ ని మనం సక్సెస్ఫుల్ గా తీసుకెళ్ళడానికి కావాల్సిన ఆయుధాలని సమకూర్చుకోవడం, అది మన దగ్గర ఉండాలి. అలాగనే మన డే టు డే యాక్టివిటీని మూవ్ చేయడానికి కావాల్సిన ఫైనాన్షియల్ బేస్ మనం క్రియేట్ చేసుకోవాలి. సో ఆయన ఒక కార్ కొనుక్కున్నాడు, ఒక ల్యాప్టాప్ కొనుక్కున్నాడు, ఒక ప్రొజెక్టర్ కొనుక్కున్నారు, దానికి కావాల్సిన చిన్న చిన్న ఐటమ్స్, ఒక ఓఆర్పి మీటర్, తర్వాత పిహెచ్ డ్రాప్స్, దానికి కావాల్సిన బుక్స్, దానికి కావాల్సిన ఎవ్రీథింగ్ మొత్తం అన్ని సరంజామా సంసిద్ధం చేసుకొని ఒక యుద్ధ రంగంలోకి వెళ్తున్న ఒక వీరుడు లాగా ఫుల్లీ ఎక్విప్డ్. సో ఈ స్టార్టెడ్ ది యాక్టివిటీ. ఎందుకు? తను సక్సెస్ అవ్వాలంటే ఈ ఆయుధాలన్నీ మన దగ్గర ఉండాలి. ఆ ఎక్విప్మెంట్ మన దగ్గర లేదనుకోండి, ఆయుధాలు లేకుండా యుద్ధంలోకి వెళ్ళిన వాడు శవం వైపు తిరిగి వస్తాడు. అట్లాగే నాలెడ్జ్ లేకుండా పబ్లిక్ వెళ్తే వాళ్ళు అడిగే క్వశ్చన్స్ మన దగ్గర ఆన్సర్ ఉండదు. డెఫినెట్ గా మన మన అకౌంట్ లో ఒక ఫెయిల్యూర్ ఉంటుంది అంతే. My problem. Is it my problem or? శ్రవణ్, మళ్ళీ మైక్ ప్రాబ్లం వచ్చినట్టుంది కదా, డిస్కనెక్ట్ అయిపోయింది. డిస్కనెక్ట్ అయిపోయింది. అక్కడ కొంచెం టెక్నికల్ ప్రాబ్లం ఉంటుంది. అది మొబైల్లో జాయిన్ అయినట్టున్నారు. లాస్ట్ 2 days నుంచి కూడా ఆయన జాయిన్ అవుతున్నారు, రెగ్యులర్ గా లీవ్ అయిపోతూ ఉన్నారు ఇంతకు ముందు కూడా. ఓకే, వెయిట్ స్టిల్ ఇట్ ఈస్ అవైలబుల్. నాట్ గెటింగ్ అన్మ్యూటెడ్. yes unmuted. ఓకే సార్ అవైలబుల్ ఉన్నారు కదా సార్? ఓకే కదా? yes sir, వైస్ రావు. ఓకే. సో ఆ విధంగా మొన్న లాక్డౌన్ టైంలో మేము పోలీస్ పర్మిషన్ తీసుకొని టెక్నికల్ గా ఆయన మూవ్ అయ్యి ఖమ్మం వెళ్ళి 3 days డెమోస్ ఇచ్చొచ్చు ఆయన, హోమ్ డెమోస్. వే దెర్ ఇస్ ఏ విల్ దెర్ ఇస్ ఏ వే అంటే అదే కదా. నా టీంలో ఒక పర్సన్ 40 డెమోస్ ఇచ్చాడు ఈ 45 days లో, పర్సనల్ డెమోస్. ప్రతి డెమోకి ఫొటోస్ పంపించాడు నాకు. సో మనసు ఉన్న చోట మార్గం ఉంటుంది. అట్లానే మీరేమి వెళ్ళిపోయి కంటోన్మెంట్ జోన్ లో డెమోస్ ఇవ్వమని అనట్లేదు. బట్ ద యాటిట్యూడ్, ద జీల్, ఆ డిజైర్ అనేది నిద్రపోనియదు. ఆయన ఇవాళ 6 అయ్యారు. ఇంకా వండర్ఫుల్ థింగ్ ఏంటంటే వాళ్ళ వైఫ్ ని, పార్వతి గారిని జాయిన్ చేసి ఆవిడని 6 చేశారు ఆయన. సో రేపు వాళ్ళ ఇంట్లో ఉన్న ప్రతి మెంబరు ఒక ఎనాజిక్ లో ఒక డైమండ్, అందరి పేరు మీద పేఅవుట్స్, లాక్స్ అండ్ లాక్స్ పేఅవుట్స్ రిలీజ్ అవ్వాలి. దట్ ఈస్ హిస్ ప్లాన్.
సో రీసెంట్ గా వాళ్ళ బాబుని జాయిన్ చేశారు. సో ఒకటి ఆలోచించండి మీరు, ఇవాళ మన కంట్రీలో ఎనర్జిక్ బిజినెస్ లోకి వచ్చిన వాళ్ళకి 6A కావడం ఒక డ్రీమ్. అలాంటిది ఆయన 6A అయి వాళ్ళ వైఫ్ ని 6A చేశారు. రేపు ఆయన 6A 2 అయి వాళ్ళ వైఫ్ ని 6A 2 చేసి హీ వాంట్ టు బికమ్ 6A 2-3. నెమ్మది నెమ్మదిగా ఒక్కొక్క స్టెప్ తీసుకొని వెళ్ళటం కోసం కావాల్సినంత ఇది వర్క్ చేస్తున్నాడు ఆయన. అట్లనే నా టీంలో వెంకటేశ్వర్ గారు ఉన్నారు, ఫ్రమ్ కరీంనగర్. ఈజ్ ఎ గవర్నమెంట్ ఎంప్లాయీ. గవర్నమెంట్ ఎంప్లాయీగా ఆయన మొత్తం సర్వీస్ లో ఎంత ఎర్న్ చేస్తాడో మొత్తం క్యాల్కులేట్ చేసుకున్నాడు ఆయన. మొన్న రీసెంట్ గా ఒక ప్రోగ్రామ్ లో ఆయన చెప్పాడు, ఈ గాట్ వండర్ఫుల్ మనీ బై బికమింగ్ 6A. అసలు ఆయన 6A జర్నీ అనేది ఎంత అంటే మంచి టీం ని ఎస్టాబ్లిష్ చేసుకుంటే, మంచి టీం సెట్ అయితే మంచి ఆయన ఈజీగా పొజిషన్స్ రీచ్ అవడానికి ఆయన ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఆయన చేసిన ప్రయత్నం 10% అయితే 100% రిజల్ట్ వచ్చింది టీం ద్వారా. ఈ బికెమ్ 6A. సో ఇవాళ అలాంటి లీడర్స్ ఇవాళ నా టీంలో అంతకంటే డెడికేటెడ్ లీడర్స్ ఇంకా చాలా మంది ఉన్నారు. నారాయణ గారు ఉన్నారు ఖమ్మం నుంచి. ఈజ్ అన్ ఆర్టీసీ ఎంప్లాయ్. మీకు తెలుసు తెలీదు, ఆయన ఆర్టీసీ ఎంప్లాయీగా ఉద్యోగం చేస్తూ ఎనర్జిక్ బిజినెస్ నచ్చి ఈ బిజినెస్ లో సెటిల్ అయిపోవాలనే ఇంట్రెస్ట్ తోటి ఆయన రిజైన్ చేశాడు జాబ్ కి. నౌ ఈజ్ ఎ ఫుల్ టైమర్. ఫుల్ టైమర్. అసలు నిద్ర రాత్రి పగలు ఈ ఊరు రావురని లేదు. టోటల్లీ డెడికేటెడ్ టువర్డ్స్ ద బిజినెస్. చదువుకుంది చాలా తక్కువ. యూ కాంట్ ఇమాజిన్. ఆయన చదువుకున్న చదువుకి ఆయన చేస్తున్న ప్రజెంటేషన్ కి సంబంధం లేదు. ఆయన వెళ్ళి ఒక డాక్టర్ కి ప్రజెంటేషన్ ఇవ్వగలుగుతాడు బ్రహ్మాండంగా. ఒక హైలీ ఎడ్యుకేటెడ్ ప్రొఫెసర్ కి ప్రజెంటేషన్ ఇవ్వగలుగుతాడు. దట్ ఈస్ కాన్ఫిడెన్స్ లెవెల్. అంటే సబ్జెక్ట్ మీద అవగాహన ఎప్పుడైతే ఉంటుందో కాన్ఫిడెన్స్ అనేది ఆటోమేటిక్ వస్తుంది. డెఫినెట్ గా వస్తుంది కాన్ఫిడెన్స్. సో ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఈ మంత్ లో ఆయన 6A కావచ్చు. సో ఒక ఉద్యోగానికి రిజైన్ చేసేసి బిజినెస్ లోకి రావటం అంటే ఎంత గట్స్ ఉండాలి, ఎంత జీల్ ఉండాలి, ఎంత కాన్ఫిడెన్స్ ఉండాలి. సో ఇదంతా ఆయన దగ్గర ఉన్న ఆ అంబిషన్ ని, ఆ డిజైర్ ని నిలబెట్టడానికి, దాన్ని సపోర్ట్ చేయడానికి సత్యనారాయణ గారు, మేము సో వీఆర్ సీరియస్లీ వర్కింగ్ ఆన్ హిస్ టీమ్ నౌ. దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్ ఫ్రెండ్స్. మీలో ఎప్పుడైతే ఆ అంకిత భావం ఉంటుందో, మనలో ఎప్పుడైతే తపన ఉంటుందో, ఎప్పుడైతే మనం సాధించాలి ఈ బిజినెస్ లో మనం ట్రై చేస్తున్నామని మన అప్లయన్స్ కి క్లియర్ గా అర్థమవుతుంది, ఎస్టాబ్లిష్ చేస్తామో, సీరియస్లీ దే విల్ థింక్ అబౌట్ అవర్ ప్రోగ్రెస్. ఈ రోజు నేనైనా మీరైనా ఎవరైనా సరే, ఇఫ్ యు ఆర్ సో సీరియస్ అబౌట్ ద బిజినెస్, డెఫినెట్లీ యువర్ అప్లైన్ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. అండ్ ద కండిషన్ ఇస్ దట్ యూ షుడ్ మెయింటైన్ వెరీ గుడ్ రిలేషన్ అండ్ వెరీ గుడ్ అండర్స్టాండింగ్ అమంగ్ యువర్ అప్లైన్స్. సో ఈ బిజినెస్ లో అప్లైన్ అనే వ్యక్తి ఒక పెద్ద ఎసెట్, మనకి పెద్ద ఎసెట్. సో వీ షుడ్ టేక్ కేర్ ఆఫ్ హిస్ రిలేషన్ అండ్ హిస్ వ్యూస్. ఆయన అభిప్రాయాలకు మనం గౌరవించాలి ఎప్పుడు కూడా. సో అదే విధంగా ఒక లేడీ ఎంటర్ప్రెన్యూర్ ఇన్ మై టీమ్. మీలో చాలా మంది తెలుసు, స్వప్న ఫ్రమ్ మంచిర్యాల్. సో ఎంత ఫైర్ ఉంటుంది ఆమెలోనంటే యూ కాంట్ ఇమాజిన్. చాలా సందర్భాల్లో ఆవిడే మాకు గైడ్లైన్స్ ఇస్తుంది. సార్ నేను ఒక పర్సన్ కి మీ ఫోన్ లో కలుపుతాను సార్, మీరు ఇలా మాట్లాడండి అలా మాట్లాడండి అని మాకే చెప్తున్నాం. వాళ్ళు ఇలా సార్ అలా సార్ అని. ఎందుకు అంటే అంత అగ్రెసివ్ గా వర్క్ చేస్తా ఉన్నాం. నౌ వీఆర్ సీరియస్లీ థింకింగ్ దట్ ఆమెను ఎలా 6A 2 చేయాలి, ఎలా 6A 2-3 చేయాలి, ఆమెకున్న ఈ అంబిషన్ ని, ఆ హార్డ్ వర్కింగ్ ని ఎలా ప్రొటెక్ట్ చేయాలి, ఆమెకున్న వర్క్ చేయాలనే తపనని మనం ఏ విధంగా నిలబెట్టాలి అనే దాని మీద మేము సీరియస్ గా ఆలోచిస్తున్నాం. అదే నేను చెప్తున్నాను, మనం ఎప్పుడైతే ఎక్స్పోజ్ అవుతామో, సక్సెస్ కావాలని ఎక్స్పోజ్ ఎప్పుడైతే మన ముందు కనిపిస్తుందో, ఆల్ ద అప్లయన్స్ దే విల్ టేక్ కేర్ ఆఫ్ us, మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి నేను మీకు ఒకటే చెప్తాను, మీలో ఈ బిజినెస్ లో సక్సెస్ కావాలని కోరిక బలంగా ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఓపెన్ అవ్వండి, ఒక డెసిషన్ తీసుకోండి, మీ అప్లయన్స్ కి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి, ఎక్స్పోజ్ కాండి. మీరు ఏం చేయాలనుకుంటున్నారో వాళ్ళకి చెప్పండి, అప్లయన్స్ దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నారో కూడా వాళ్ళకి చెప్పండి. దెన్ యూ కెన్ కమ్ టు వన్ అండర్స్టాండింగ్, ఏ వెరీ గుడ్ డీల్ అవుతుంది అది. దెన్ యూ కెన్ బ్రేక్ ద రికార్డ్స్, యూ కెన్ మేక్ ద రికార్డ్స్. సో అట్లాగే నా టీంలో జీవీఆర్ అని ఒక ఆయన ఉన్నారు. ఆయన ఒక ప్రైవేట్ స్కూల్ మెయింటైన్ చేసేవాడు ఆయన. బట్ నౌ ఈజ్ వర్కింగ్ యాజ్ ఎ ఫుల్ టైమర్ ఇన్ మై బిజినెస్. చక్కగా వర్క్ చేస్తున్నాడు. అట్లాగే ఎం వెంకటేశ్వర గారని, ఈజ్ ఇన్ నెట్వర్క్ మార్కెటింగ్ సిన్స్ మెనీ ఇయర్స్. చాలా సంవత్సరాల పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఆయనకి. నౌ హీ ఈజ్ వర్కింగ్ సీరియస్లీ ఇన్ ద బిజినెస్. సో వీఆర్ ట్రైయింగ్ టు మేక్ హిమ్ 6A as soon as possible.
చాలా బ్రహ్మాండంగా టీమ్ ని రన్ చేసుకుంటూ వర్క్ చేస్తున్నారు. ఒక డెమాన్స్ట్రేషన్ ఇవ్వటం అంటే పర్ఫెక్ట్ డెమాన్స్ట్రేషన్ ఇవ్వగలుగుతున్నారు ఆయన. అట్లనే హైదరాబాద్ నుంచి మీలో చాలా మంది తెలుసు చెరుకూరు శ్రీనివాస్ గారు. సో వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్డ్ లీడర్. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మేము చెప్పగలిగేది ఏంటంటే, ఆయన దగ్గర నుంచి మనం ఏది కోరుకుంటే అది, ఎలా చేయమంటే అలా, ఏ విధంగా ఆయన సైడ్ నుంచి రిజల్ట్ కావాలంటే అలాగా ఆయన చేసి చూపించగలరు. చాలా ఫాస్టెస్ట్, చాలా షార్టెస్ట్ టైమ్ లో ఆయన 5 అయ్యారు. యాక్చువల్లీ ఈ కోవిడ్ సిచ్యువేషన్ లేకపోతే ఆయన 1 or 2 months లో 6 కూడా అయిపోయేవాడు. అంత డైనమిక్ వర్క్ చేస్తాడు ఆయన. అంత ఎక్సలెంట్ డెడికేషన్ తోటి వర్క్ చేస్తాడు శ్రీనివాస్ గారు. సో నేను అదే చెప్తాను ఫ్రెండ్స్, ఈ టీమ్ లో ఇలాంటి మెంబర్స్, ఇది నేను ఎందుకు గర్వంగా నేను మీకు చెప్పానంటే, సో మన టీమ్ లో ఇలాంటి డెడికేటెడ్ పర్సన్స్ ఉన్నప్పుడు వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ ని, సరే ఒకటే మీకు చెప్తాను, నెట్వర్క్ లో మనం నేర్చుకోవాల్సింది, నేను నేర్చుకుంది కూడా ఏంటంటే, మీ టీమ్ లో ఎవరైతే మెంబర్స్ వచ్చారో వాళ్ళలో ఎవరికైతే ఫైర్ ఉందో, ఎవరికైతే టార్గెట్స్ ఉంటాయో, ఎవరికైతే గోల్స్ ఉంటాయో అవి ఫుల్ఫిల్ చేస్తే చాలు, మీరు యువర్ సక్సెస్ఫుల్. మీ సక్సెస్ కోసం మీరు ఏ రోజు ట్రై చేయకూడదు. మీ డౌన్ లైన్ లో సీరియస్ గా వర్క్ చేసే వాళ్ళ సక్సెస్ కోసం మీరు ట్రై చేస్తూ వెళ్తుండండి. మీ సక్సెస్ అనేది గోల్డెన్ లెటర్స్ తో రాసి ఉంటుంది అక్కడ. మిమ్మల్ని ఎవడో ఆపలేడు ఇంకా. కానీ మీరే సక్సెస్ కావాలని ఎంతకాలం ట్రై చేసినా కూడా అది రీచ్ కాలేం మనం. కాబట్టి మనం ఎప్పుడు కూడా మనం ఒక వృక్షంకి ఫలాలు రావాలంటే వేర్లకి నీళ్లు పెట్టడం నేర్చుకోవాలి, వేర్లకి ఎరువేయటం నేర్చుకోవాలి, వాటిని ప్రొటెక్ట్ చేయడం నేర్చుకోవాలి. చెట్టుకి దండం పెట్టి కాయలు గాయమని చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఎప్పుడైతే వేళ్ళని బాగా చూస్తారో, ఎప్పుడైతే నీరు ఇస్తారో, ఎప్పుడైతే ఎరువిస్తారో, దానికి కావాల్సిన సేఫ్ గార్డ్స్ అరేంజ్ చేస్తారో, ఎప్పుడైతే దాన్ని ప్రొటెక్ట్ చేస్తారో, మీరు వద్దన్నా కూడా ఫ్రూట్స్ తీసుకొచ్చి మీకు అప్పచెప్తుంది ఆ ట్రీ. ఇది కూడా అలాంటిదే బిజినెస్ కూడా. సో అందుకని లీడర్స్ అనేది మీకు ఒక ఏంటిది, దే ఆర్ అసెట్స్ అన్నమాట, అసెట్స్. సో వాళ్ళతో నేను ఆ విధంగా వర్క్ ఇప్పుడు ఇంకా వీఆర్ సో మచ్ ఆఫ్ డెడికేటెడ్. నేను ఇప్పుడు వాళ్ళందరికీ నా కమిట్మెంట్ నేను క్లియర్ గా వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేస్తున్నా. ఇప్పుడు ఐ వాంట్ టు సీ యువర్ సక్సెస్. నేను నా లీడర్స్ కి చాలా సార్లు చెప్పాను, మీరు మైక్ పట్టుకొని మాట్లాడుతున్నప్పుడు, లేకపోతే మీరు ఒక డెమాన్స్ట్రేషన్ ఇస్తున్నప్పుడు, లేకపోతే 3 అయినప్పుడు, 4 అయినప్పుడు, 5 అయినప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది. కానీ నాకు రియల్ హ్యాపీనెస్ ఎప్పుడు ఉంటుందనంటే, ఎనాజిక్ ద్వారా మీరు కరోడుపతి అయిన రోజే నా హ్యాపీనెస్ అని చెప్పాను. రియల్ ఐఎమ్ టెల్లింగ్ మై డియర్ ఫ్రెండ్స్. మనం నమ్ముకొని మన టీమ్ లోకి వచ్చి మనతో పార్ట్నర్షిప్ చేసి మనతో భాగస్వాములై మనతో నడుస్తున్న వాళ్ళు సక్సెస్ అయిన రోజున, వాళ్ళకి ఆర్థికంగా స్వాతంత్రం వచ్చే రోజున మనకు అంతకంటే ఏం కావాలో మీరు ఆలోచించండి. అలాగా దెర్ ఆర్ మెనీ లీడర్స్. భాస్కర్ రావు గారు ఉన్నారు, పక్కాగా వ్యవసాయం చేస్తాడు ఆయన, జగ్గయ్యపేట దగ్గర ఉంటాడు ఆయన, పూర్తి వ్యవసాయదారుడు. నౌ హీఈస్ వర్కింగ్. రేపు మాపు 5 అవుతాడు. డెడికేటెడ్ గా వర్క్ చేస్తున్నారు నారాయణ గారి టీంలో. గురూజీ గారు అని ఒక ఆయన ఉన్నారు, ఆయనకు అసలు బిజినెస్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకని, ఈజ్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయ్, రిటైర్డ్, మోర్ దెన్ 60 years ఏజ్ లో ఉంది. వాళ్ళ పిల్లలందరూ అమెరికాలో సెటిల్ అయ్యారు. హ్యాపీగా సంవత్సరంలో 6 నెలలు అమెరికా వెళ్ళి వస్తుంటాడు ఆయన. కానీ ఈ బిజినెస్ గురించి ఎప్పుడైతే విన్నాడో, అండర్స్టాండ్ చేసుకున్నాడో, ఆయన ఒక మంచి యోగా మాస్టర్ అయి ఉండి 2 రాష్ట్రాల్లో పరిచయం, ఆయన కొన్ని వేల మందికి పరిచయం ఉంది ఆయన. ఈవెన్ దో ఈ స్టార్టెడ్, మన రీసెంట్ గా ఒక జూమ్ కాన్ఫరెన్స్ లో ఒకటే చెప్పాడు ఆయన, ఈ బిజినెస్ లో ఎంత కాలం అంటే అంత కాలం 100% నేను వర్క్ చేస్తాను. ఇంకా ఒక ఆశ్చర్యపోయిన మాట చెప్పాడు ఆయన. నేను ఇప్పటికీ మర్చిపోలేదు ఆయన్ని. ఇప్పుడు నా ఏజ్ 60 to 65 years ఉంది. ఐ విల్ వర్క్ ఫర్ అనదర్ 20 years అని చెప్పాడు ఆయన. ఎంత గట్స్ చెప్పండి. ఎందుకు అంటే, బేసిక్ గా నేను యోగా మాస్టర్ని, కంగన్ వాటర్ తాగుతున్నాను, ఇంకా నాకేం ప్రాబ్లం, నా ఎనర్జీని ఎవడ ఆపుతాడు అంటాడు ఆయన. సో దట్ ఈస్ ద డెడికేషన్. అలాగే రామస్వామి గారు అని ఒక ఆయన ఉన్నాడు, సింగరేణి కాలేజ్ ఎంప్లాయ్, ఉద్యోగం చేస్తూ ఇంకొక 1 year లో నేను రిటైర్ అయిపోతున్నాక ఈ కేమ్ ఇన్ టు అవర్ బిజినెస్. ఇప్పుడు ఆయన రిటైర్ అవుతున్నాడు. ఆయన ఒకటే చెప్పాడు, ఇంకా నా రిటైర్మెంట్ లైఫ్ అంతా హ్యాపీగా ఎనర్జిక్ లో నేను కంటిన్యూ చేస్తాను. ఉద్యోగంలో ఏం సంపాదించలేకపోయాను, కానీ ఇప్పుడు ఎనర్జిక్ లో ఐఎమ్ గోయింగ్ టు ఎర్న్ వెరీ గుడ్ మనీ అండ్ ఐ వాంట్ టు ప్రూవ్ మై సెల్ఫ్. వెంకటకృష్ణాచారి ఒక యంగ్ టర్క్ ఖమ్మం నుంచి, ఈస్ వెరీ సీరియస్లీ నౌ హీ స్టార్టెడ్ హిస్ బిజినెస్. రియల్ ఎస్టేట్ లో ఉన్నాడు ఆయన. సో రియల్ ఎస్టేట్ యాక్టివిటీలో మంచి డబ్బు సంపాదిస్తున్నాడు. కానీ ఆయనకి ఏంటి, ఒక షేడ్ లో నేను ఎర్న్ చేస్తున్నాను, ఇంకో షేడ్ లో దీంట్లో నా యొక్క టాలెంట్ ఉపయోగించుకొని నేను ఈ బిజినెస్ లో మంచి ప్రూవ్ చేస్తాను సార్ అని చెప్పి ఆయన వర్క్ చేస్తున్నాడు. సో వీళ్ళందరూ
వాళ్ళకున్న ఆ అంబిషన్స్ ని, వాళ్ళకున్న కోరికల్ని మన ముందు ఎక్స్‌ప్రెస్ చేశారు కాబట్టి నౌ వి ఆర్ రెడీ టు సపోర్ట్ దెమ్. అట్లనే ఒక ఇండిపెండెంట్ బిజినెస్ ఎంటర్‌ప్రెన్యూర్ ఉన్నాడు కోటి అని చెప్పి ఖమ్మం నుంచి. నౌ హి ఈస్ సీరియస్‌లీ విత్ అస్. సో ఆయన కంప్లీట్ గా బిజినెస్ గురించి ఇవాళ ఫోకస్ పెట్టుకొని ఆయన వర్క్ చేస్తున్నాడు. అట్లాగనే ఈ బిజినెస్ లో నాకు బెల్లంపల్లి నుంచి జగన్ అని ఒక మంచి క్వాలిఫైడ్ యంగ్ గై ఈస్ వర్కింగ్ విత్ అస్. హి హాస్ ఎ క్లియర్ కట్ 6 ఇయర్ రూట్ మ్యాప్. ఎలా చేస్తే నేను 6 అవుతాను, ఎంత ఫాస్ట్ గా నేను 6 కావాలి అనే దాని మీద ఒక మంచి క్లారిటీ తోటి వర్క్ చేస్తున్నాడు. ఆల్మోస్ట్ ఎవ్రీ డే, డే బై డే వీఆర్ డిస్కసింగ్ విత్ హిమ్. ఎందుకనంటే సార్ ఒకటే మీకు చెప్తాను, మనము అగ్ని తీసుకొని అంటే ఫైర్ ని తీసుకొని ఒక హారతి కర్పూరం దగ్గరికి వెళ్ళాలనిపిస్తుంది, కానీ తడిసిన బొగ్గు దగ్గరికి వెళ్ళాలనిపించదు. ఎందుకని? మీరు అగ్ని తీసుకొని ఫైర్ తీసుకొని హారతి కర్పూరం దగ్గరికి వెళ్తుంటేనే మీరు వెళ్ళకముందే అది ఎదురొచ్చి మండుతుంది. అది అదే ఒక తడిసిపోయిన బొగ్గు దగ్గర తీసుకెళ్లి మీరు దాన్ని మండించడానికి ట్రై చేస్తే అది మండకపోగా మీకు పొగ పెడుతుంది అది. కాబట్టి ఒక లీడర్ అనేవాళ్ళు, ఒక అప్లైన్ అనేవాళ్ళు, ఒక బిజినెస్ లో సీరియస్ ఉన్న లీడర్ ఎప్పుడు కూడా ఫైర్ ఉన్న వాళ్ళ గురించి ఆలోచిస్తుంటాడు. ఎందుకంటే వాళ్ళతోటి వర్క్ చేయడంలో మజా ఉంది, వాళ్ళతో వర్క్ చేయడంలో సాటిస్ఫాక్షన్ ఉంది, వాళ్ళు సక్సెస్ అవడంలో మనకి సక్సెస్ వస్తుంది, వాళ్ళని సక్సెస్ చేస్తే మనకి థ్యాంక్ఫుల్ గా ఉంటారు వాళ్ళు. కాబట్టి మనం వాళ్ళని వి షుడ్ టేక్ కేర్ ఆఫ్ దెమ్, అలాగే కోటేశ్వరరావు గారు అని ఖమ్మం నుంచి ఆయన రియల్ ఎస్టేట్ బిజినెస్ లోంచి బిజినెస్ లోకి వచ్చి శ్రీనివాస్ గారితో బ్రహ్మాండంగా వర్క్ చేస్తున్నాడు. ఆయన ఈజ్ వర్కింగ్ వెరీ సీరియస్లీ ఇన్ ద బిజినెస్. అట్లనే ఒక సింగరేణి కాలరీస్ ఎంప్లాయీ మణుగూరు నుంచి మాతో వర్క్ చేస్తున్నాడు. ఎంత బ్యూటిఫుల్ గా డెడికేట్ అయ్యి వర్క్ చేస్తున్నాడంటే అంత బ్రహ్మాండంగా వర్క్ చేస్తున్నాడు ఆయన. చాలా తక్కువ టైం అయింది బిజినెస్ లోకి వచ్చి, చాలా తక్కువ టైం, కానీ ఈ అండర్స్టూడ్ ద బిజినెస్ అండ్ వెరీ సీరియస్లీ ఈజ్ వర్కింగ్ ఇన్ అవర్ టీమ్. అట్లనే వన్ లేడీ ఎంటర్‌ప్రెన్యూర్ వీణా ఫ్రమ్ మంచిర్యాల్. ఈ లాక్డౌన్ టైంలో ఇవాళ గ్రూప్స్ లో, వాట్సాప్ గ్రూప్స్ లో షీ ఈస్ వెరీ మచ్ యాక్టివ్ అండ్ షీ గాట్ వెరీ గుడ్ నాలెడ్జ్ అబౌట్ ద బిజినెస్. ఇవాళ ఎలాంటి క్వశ్చన్ మీరు రైజ్ చేసి పంపించండి ఆమెకి, షీ హాస్ ద ఆన్సర్. అండ్ ఒక సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్న ఒక లీడర్ వర్క్ చేస్తే, ఎలాంటి రిజల్ట్స్ అబ్టైన్ చేయొచ్చు అనేది మనం ప్రాపర్ గా అండర్స్టాండ్ చేసుకోవాలి. అట్లనే మా టీంలో రాజు అని ఒక పర్సన్ ఉన్నాడు ఫ్రమ్ రుద్రంపూర్. హీఈస్ ఆల్సో వెరీ సీరియస్లీ వర్కింగ్. ఇంతకు ముందు ఆయన ఆంబే లాంటి బిజినెస్ లో వర్క్ చేశాడు. నౌ ఈజ్ ఇన్ ట్రెడిషనల్ బిజినెస్ అండ్ నౌ హీ వాంట్స్ టు క్లోజ్ ద బిజినెస్ అండ్ హీ వాంట్ టు కమ్ అవుట్ విత్ us. సో ఒక చిన్న ఎంప్లాయ్, చిన్న ఏజ్ లో ఒక చిన్న ఎంప్లాయ్ వచ్చాడు మన చెరుకూరు శ్రీనివాస్ గారి టీమ్ లో, బై నేమ్ సురేష్ ఫ్రమ్ హైదరాబాద్. ఈజ్ అసలు నేను ఆయన వాళ్ళకి ఒక ప్రోగ్రామ్ ఇస్తే ఆయన మాట్లాడుతుంటే, ఆ అబ్బాయి మాట్లాడుతుంటే, ఆ యంగ్ గై ఐ ఇంప్రెస్ లైక్ ఎనీథింగ్. చిన్న ఏజ్ లో హీ గాట్ వెరీ గుడ్ క్లారిటీ అండ్ హీ సో మచ్ ఆఫ్ డెడికేటెడ్ అండ్ హీ సో మచ్ ఆఫ్ క్లియర్ అబౌట్ ద బిజినెస్. సార్ మీకు ఒకటే చెప్తాను, బిజినెస్ లో మీరు క్లియర్ గా ఉండండి. ఎప్పుడైతే క్లియర్ గా ఉంటారో, క్లారిటీతో ఉంటారో, మీరు డెడికేటెడ్ వర్క్ చేస్తున్నారో అప్పుడు మీరు సక్సెస్ అవుతారు. ఇలాంటి లీడర్స్ నాతో పాటు చాలా మంది ఉన్నారు. ఐ వాంట్ టు మేక్ నెంబర్ ఆఫ్ లీడర్స్. సో మీరు ఇప్పుడు వింటున్న మీతో కూడా నేను షేర్ చేసింది ఒకటే, మీరు టేకప్ చేయకూడదు. చేసిన తర్వాత మీరు కన్సిస్టెంట్ గా, స్టేబుల్ గా బిజినెస్ ని రన్ చేయాలి. ఒకటి మీకు నేను చెప్పాలనుకునే ముఖ్యమైన విషయం, ఇఫ్ యు ఆర్ రియల్లీ సీరియస్ అబౌట్ ద బిజినెస్ మై డియర్ ఫ్రెండ్స్, నేను మీకు చెప్పాలనుకునేది ఒకటే, స్టేబుల్ గా, కన్సిస్టెంట్ గా, రెగ్యులర్ గా ఈ బిజినెస్ ని మీరు రన్ చేయాలి. అప్పుడు మాత్రమే మీరు సక్సెస్ అవుతారు. మీరు ఒక 10 రోజులు సీరియస్ గా రాత్రింబగళ్ళు పనిచేసి మళ్ళీ ఒక నెల రోజులు పోయి మళ్ళీ తర్వాత వచ్చేసి లేదు మనం ఇరగదీసేద్దామని వర్క్ చేశారో, ఫస్ట్ ఇంపార్టెంట్ డ్రాబ్యాక్ ఏంటి దాంట్లోనంటే ఫ్రెండ్స్, మనం ఏంటి అనేది మనకి అర్థం కాదు, మన యాటిట్యూడ్ ఏందనేది వాళ్ళకి అర్థం కాదు, మనకి నిలకడతనం లేదు అనే ఒక అభిప్రాయానికి వస్తారు. అండ్ మన నమ్మితే మన్ని వాళ్ళు ఒడ్డుకు చేరతారనే భయం, నమ్మకం కలగదు వాళ్ళకి. సార్ ఒకటే చెప్తాను, నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ లో మీరు ఒక టీం తయారు చేసుకున్న తర్వాత మీ సక్సెస్ మొత్తం కూడా మీ డౌన్ లైన్ వాళ్ళకి మీరు కలిగించగలిగే నమ్మకం మీద మాత్రమే ఆధారపడుతుంది. దిస్ ఈజ్ వాట్ ఐ అండర్స్టూడ్ ఇన్ మై బిజినెస్. మీరు వాళ్ళకి ఇచ్చే నమ్మకం, వాళ్ళకిచ్చే కోఆపరేషన్, వాళ్ళకిచ్చే కాన్ఫిడెన్స్, వాళ్ళకి నేనున్నాను మీకు, ఎస్ ఐఎమ్ హియర్ ఫర్ యూ అని మీరు అనండి, ధైర్యం ఇవ్వండి. ఒక ఇంట్లో తండ్రిని చూస్తే పిల్లలకి ఎంత ధైర్యం వస్తుందో, ఒక అప్లైన్ చూస్తే డౌన్ లైన్ అలాంటి కాన్ఫిడెన్స్ క్రియేట్ అవ్వాలి. అలాంటి ఒక యాటిట్యూడ్ ని మనం
డెవలప్ చేసుకోవాలి. అలాంటి ఐడియాలజీ తోటి మనం ఎప్పుడైతే డౌన్ లైన్ ని దగ్గర తీస్తామో, వాళ్ళ యొక్క అభిప్రాయాలను ఎప్పుడైతే అండర్స్టాండ్ చేసుకుంటారో, వాళ్ళ మెంటాలిటీని ఎప్పుడైతే మీరు అండర్స్టాండ్ చేసుకుంటారో, వాళ్ళ యొక్క వే ఆఫ్ గోయింగ్ ఎప్పుడైతే మీరు అండర్స్టాండ్ చేసుకుంటారో, దెన్ దేర్ ఇస్ ఎన్ ఎవ్రీ పాసిబిలిటీ టు గెట్ ఎవ్రీ సక్సెస్ మై డియర్ ఫ్రెండ్. సో నేను అదే మీకు చెప్పాలనుకునేది. ఈ బిజినెస్ ని మనము టేకప్ చేసినప్పుడు మాత్రం మనం కొన్ని విషయాల మీద చాలా క్లారిటీ ఉండాలి. అదేంటంటే, సపోజ్ మీరు ఒక ఇండస్ట్రీ పెట్టారు, లేకపోతే ఒక షాప్ పెట్టుకున్నారు, అది పెట్టుకున్నారు. అది ఎలా ఉంటుంది మీకు తెలుసు కదా, ఎలా ఉంటుంది అది? సో మీరు వాళ్ళకి శాలరీ పే చేస్తారు మీ ఎంప్లాయీస్ కి. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, మీరు చెప్పకపోయినా వాడు 9 గంటలకు వస్తాడు, సాయంత్రం 5 గంటలకు పని చేస్తాడు. ఎందుకు అలా పని చేస్తాడు? వాడు ఆ విధంగా చేయకపోతే నెక్స్ట్ మంత్ శాలరీ వాడికి మీరు ఇవ్వరు, వాడికి శాలరీ రాదు. కాబట్టి హీ విల్ వర్క్ విత్ లాట్ ఆఫ్ డిసిప్లిన్. సో అలా మీరు వాళ్ళతో పని చేయించుకోవడానికి మనం ఏం చేస్తాం, విల్ పే శాలరీస్ 10,000, 15,000, 20,000, 50,000 ఫర్ దెమ్. సో అలా 50,000, 5,000, 10,000, 20,000 జీతం ఇచ్చి ఒక వ్యక్తి దగ్గర నుంచి రోజుకి 10 గంటలు, 8 గంటలు, 9 గంటల పనిని మీరు ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు. అదే 9 గంటలు, అదే 8 గంటలు, అదే 10 గంటల పని ఎనాచిక్ లో మీ డౌన్ లైన్ ఉన్న వ్యక్తి మీరేం శాలరీ ఇవ్వకుండానే ఆయన దగ్గర నుంచి మీరు తీసుకోగలుగుతున్నారంటే, ఎక్స్ట్రాక్ట్ చేయగలుగుతున్నారంటే, వర్క్ చేయగలుగుతున్నారంటే, వాళ్ళతో పాటు మీరు వర్క్ చేసి ఆ ఫ్రూట్స్ ని మీరు వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారంటే, వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఇట్? యు ఆర్ నాట్ పేయింగ్ యాజ్ ఎ శాలరీ ఫర్ దెమ్. కానీ మీరు వాళ్ళ దగ్గర నుంచి అంత పనిని మీరు సంపాదించగలుగుతున్నారు. మీ టీంలో ఇవాళ 500 మంది ఉన్నారంటే, ఒక్కొక్కళ్ళు 8 గంటలు పని చేశారంటే, మీరు రోజుకి 8 గంటలే పని చేసినా మీ వర్కింగ్ అవర్స్ వచ్చేసి 4,000 అవర్స్ వచ్చాయి. కెన్ యూ సీ ద క్యాలిక్యులేషన్? మీ దగ్గర 500 మెంబర్స్ ఉంటే, ఒక్కొక్క వ్యక్తి రోజుకి 8 గంటలు పని చేస్తే, మీరు అదే 8 గంటలు పని చేసినా కూడా యువర్ ప్రొడక్టివ్ టైమ్ ఈజ్ 4,000 అవర్స్ ప్లస్ యువర్ 8 అవర్స్. మీరు ఆలోచించండి. అదే 4,000 అవర్స్ ఒక 8 అవర్స్ లో తీసుకోవడానికి ఒక ఫ్యాక్టరీ పెట్టాలంటే 500 కోట్లు ఇన్వెస్ట్ చేయాలి ఆ ఫ్యాక్టరీ. సో అది ఫ్రెండ్స్, వింటున్న మిత్రులకి, లీడర్స్ అందరికి సో నేను షేర్ చేసుకునే ఇది ఒకటే. ఈ బిజినెస్ అనేది ఏంటంటే, నెట్వర్క్ బిజినెస్ అనేది ప్యూర్లీ వన్ అండర్స్టాండింగ్, వన్ బాండింగ్ అండ్ హార్ట్ టు హార్ట్ రిలేషన్షిప్. సో అందుకని మనం ఎంత డెడికేటెడ్ గా మనం సర్వీస్ చేస్తే దాంట్లోనే ఈ రిజల్ట్స్ అంతా ఆధారపడి, మీరు పార్ట్ టైమరే కానివ్వండి, దీనికోసం మీరేమి త్యాగాలు చేసేసి మొత్తం వదులుకొని ఈ బిజినెస్ లో రావాల్సిన అవసరం లేదు. ఇఫ్ యూఆర్ పార్ట్ టైమర్, యూ జస్ట్ కంటిన్యూ ఇట్. నేను ఒకటి మీకు చెప్తాను, ఎవరు ఫుల్ టైం చేస్తున్నారు, ఎవరు టైం చేస్తున్నారు అనేది మ్యాటర్ కాదు ఇక్కడ. ఎవరు డెడికేట్ అయ్యి వర్క్ చేస్తున్నారు అనేదే మ్యాటర్. ఎవరికి కమిట్మెంట్ ఉందనేదే మ్యాటర్. కమిట్మెంట్ లేని వ్యక్తి ఫుల్ టైం చేసిన రిజల్ట్ లేరే లేదు అసలు. అదే కమిట్మెంట్ ఉన్న వ్యక్తి పార్ట్ టైమర్ అయినా కూడా ఈ కెన్ డూ వండర్స్. అలా చూశాను నేను. ఇక్కడే కాదు, పాస్ట్ నెట్వర్క్ లో కూడా నేను చాలా మంది లీడర్స్ ని చూశాను. నేను ఒక ఇన్ మై పాస్ట్ నెట్వర్క్ నేను ఒక వెటనరీ డాక్టర్ ని స్పాన్సర్ చేశా. హీ బికేమ్ ఏ డైమండ్ ఎగ్జిక్యూటివ్. ఒక్క రోజు కూడా ఉద్యోగాన్ని లీవ్ పెట్టుకున్న డైమండ్ ఎగ్జిక్యూటివ్ అయిపోయాడు. గాట్ వెరీ గుడ్ మనీ. సో దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. అందుకని నేను ఏమంటున్నానంటే, మనం ఎంత డెడికేటెడ్ గా ఈ బిజినెస్ చేస్తున్నామో, ఎంత కమిట్ ఉన్నాం అనేది ఆలోచించండి. ఫైనల్ గా నేను మీతో చెప్పేది ఒకటే ఫ్రెండ్, ట్రై టు అండర్స్టాండ్ ద స్కోప్ ఆఫ్ ద బిజినెస్. అప్పుడు మీరు హార్ట్ఫుల్ వర్క్ చేస్తారు. నిజంగా నేనైతే మీకు చెప్పదలుచుకున్నాను, ఇండియా లాంటి అతిపెద్ద దేశంలో జస్ట్ ఒక 40,000 డివైజెస్, వెరీ నామినల్ సేల్స్, ఎక్కడ 130 కోట్లు 140 కోట్ల జనాభా, ఎక్కడ వేలలో ఉన్న సేల్స్, ఇలాంటి స్టేజ్, ఇంత ఎర్లీ స్టేజ్ లో ఈ బిజినెస్ ఆపర్చునిటీలోకి మీరు వచ్చారు. ఒకటే చెప్తాను సార్, దీన్ని ఒక ఎంటర్‌ప్రెన్యూర్ గా మీరు తీసుకొని సీరియస్ గా చేయాలనుకుంటే, మీరు ఇప్పుడు ఎంటర్ అవుతున్న టైం ఏదైతే, ఇట్ ఈస్ ది బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ టైం. బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ టైం. రైట్ ఆపర్చునిటీ, రైట్ టైం. దీన్ని మీరు కరెక్ట్ గా అండర్స్టాండ్ చేసుకొని, దీన్ని ఏ విధంగా వర్క్ చేయాలనేది మీ అప్లయన్స్ తో కూర్చొని డిస్కస్ చేసుకొని, మీ కమిట్మెంట్ వాళ్ళ దగ్గర పెట్టి, ఒక ఏంటి ఆ నిర్ణయం అని అంటే, ఎస్, ఇవాళ నేను ఏప్రిల్ 2020లో ఉన్నాను నేను. సో ఐ విల్ కమిట్ ఫర్ ద బిజినెస్ ఫర్ అట్లీస్ట్ 1 year, నో మ్యాటర్ వాట్. వెనక్కి తిరిగి చూడకుండా సీరియస్ గా ఈ బిజినెస్ నేను 1 సంవత్సరం అంకితం అయిపోయి చేస్తాను. ఇయర్ లో నేను అనుకున్న గోల్ కి రీచ్ అవుతాను అని మీరు ఇవాళ ఏ పొజిషన్ నుంచి మీ అప్లైన్ తో కూర్చొని నెక్స్ట్ 1 year లో మనం ఎక్కడికి వెళ్తాం, ఏ స్టేజ్ కి మనం రీచ్ అవ్వగలుగుతాం అనేది ఒక గోల్ సెట్టింగ్ పెట్టుకోండి. గోల్ సెట్టింగ్ పెట్టుకొని మీరు అక్కడ ఏ పొజిషన్ కి మీరు రీచ్ అవ్వాలనుకుంటున్నారో అక్కడ నుంచి రీవర్క్ చేసుకుంటూ రండి. మంత్ ఆన్ మంత్ రీవర్క్ చేసుకుంటూ వచ్చి, ఏప్రిల్ 2020లో నేను ఇక్కడ ఉన్నాను,
మే కల్లా ఎలా ఉండాలి, జూన్ కి ఎలా ఉండాలి, జూలైకి ఎలా ఉండాలి, ఆగస్ట్ ఎలా ఉండాలి, సెప్టెంబర్ ఎలా ఉండాలి, అట్లా మంత్ ఆన్ మంత్ మీరు ప్లానింగ్ పెట్టుకొని ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ని మీరు రెడీ చేసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మీరు వర్క్ లోకి వస్తే ఆల్ యువర్ అప్లైన్స్ దే విల్ కమ్ టు యూ. వాళ్ళందరూ మీ దగ్గరికి వస్తారు, మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళక్కర్లా, అందరు మీ దగ్గరికి వస్తారు. వచ్చేసేసి మీరు ఇలా చేయండి, అలా చేయండి, నేను ఇలా సపోర్ట్ చేస్తాను, ఇలా సపోర్ట్ చేస్తాను, అలా సపోర్ట్ చేస్తాను అని చెప్పి వాళ్ళంతటా వాళ్ళే మీకు లాయల్ గా సపోర్ట్ చేస్తారు. మీకు ఏం కావాలో వాళ్ళు అడుగుతారు, మీకు కావాల్సిన సపోర్ట్ కూడా వాళ్ళకి ఇస్తారు. సో మై సిన్సియర్ సజెషన్ టు యూ మై డియర్ ఫ్రెండ్స్, మీరు దీన్ని ప్రాపర్ గా అండర్స్టాండ్ చేసుకోండి బిజినెస్ ని. అండ్ నేను ఇందాక చెప్పినట్టే మీకు చెప్పిన ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే టీం వర్క్ ని పర్ఫెక్ట్ గా సక్సెస్ఫుల్ గా చేయటం నేర్చుకోండి. టీం వర్క్ పర్ఫెక్ట్ గా చేయటం అంటే ఏంటంటే ఫ్రెండ్స్, ఒకటి అండర్స్టాండింగ్ యువర్ లీడర్స్, అండర్స్టాండింగ్ యువర్ డౌన్ లైన్. రెండోది డోంట్ గో ఫర్ ఫాల్స్ కమిట్మెంట్స్. నేను చాలా మంది లీడర్స్ ని చూసా, డౌన్ లైన్ కి ఫాల్స్ కమిట్మెంట్స్ చేస్తారు, సాధ్యం కాని మాటలు చెప్తారు, ఆ ఇన్స్టెంట్ గా అప్పటికప్పుడు అరచేతుల వైకుంఠం చూపించేస్తారు. నేను ఇలా చేస్తాను, నీకు అలా చేస్తాను, ఇలా చేస్తానని చెప్తారు. అది నిజమే అనుకోని అతను వచ్చేస్తాడు బిజినెస్ లోకి. ఆ కమిట్మెంట్ ఫుల్ఫిల్ కాదు. ఫుల్ఫిల్ కాకపోతే దేర్ ఇస్ అ డిఫరెన్స్. అతను అన్హ్యాపీగా ఉంటాడు, ఇతను వర్క్స్ లో తీసుకోలేడు, ఇతనితో అతను కలిసి ట్యూన్ అప్ అయి వర్క్ చేయలేడు. దేర్ ఇస్ అ బిగ్ గ్యాప్, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్, అండ్ నమ్మకం ఉండదు, అపనమ్మకం, ఇంకా అలానే జరుగుతూ ఉంటుంది. టైం పాస్ అయిపోతాం. సో వెరీ క్లియర్ గా ఒక పాయింట్ మీకు చెప్తాను ఫ్రెండ్స్, ఈ బిజినెస్ మొత్తం కూడా దీంట్లో అగ్రిమెంట్స్ లేవు, కమిట్మెంట్స్ లేవు, రూల్స్ లేవు, రెగ్యులేషన్స్ లేవు, నట్స్ అండ్ బోల్ట్స్ లేవు, మీరేం జీతాలు ఇట్లేదు ఎవరికి. బట్ ఇఫ్ యూ వాంట్ టు రన్ ద షో, మీ దగ్గర ఉన్న ఆయుధాలు ఏంటి, మీ దగ్గర ఉన్న స్కోప్ ఏంటి అని అంటే ఓన్లీ ద థింగ్ ట్రాన్స్పరెంట్ గా ఉండండి. చెప్పిందే చెయ్యండి, చెయ్యగలిగేదే చెప్పండి, చేయలేని ఇది చెప్పొద్దు. ట్రాన్స్పరెంట్ గా ఉండండి, కమిటెడ్ గా ఉండండి. ఈ చేస్తాను, ఇలా సర్వీస్ చేస్తానంటే అలా చేయండి, ఈ టైంకి వస్తానంటే టైంకి వెళ్ళండి, పంక్చువల్ గా ఉండండి. డోంట్ వేస్ట్ యువర్ డౌన్ లైన్ వాల్యుబుల్ టైం. అది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. మన డౌన్ లైన్ ఒక టైం ఇచ్చామంటే ఎట్టి పరిస్థితుల్లో ఆ టైం ని మనం అటెండ్ చేయాలి, ఆ టైంకి మనం వెళ్ళాలి, వాళ్ళకి సర్వీస్ చేయాలి. అదే విధంగా వాళ్ళకి రిజల్ట్ ఓరియంటెడ్ గా వాళ్ళతో మనం వర్క్ చేయాలి. ప్లాన్ ఆఫ్ యాక్షన్ లో మనం ఉండాలి. వాళ్ళు ఏం చేస్తారో మనం ఏం చేస్తాం దాని మీద ఒక క్లియర్ కట్ ఇది ఉండాలి. కాబట్టి సో ఈ బిజినెస్ ని నేను బాగా అండర్స్టాండ్ చేసుకున్నాను, ఇంకా తెలుసుకోవడం కోసం ట్రై చేస్తున్నాను. సో అప్లైన్స్, నాకున్న మోస్ట్ బిలోడ్ అప్లైన్స్ కోసం అప్లైన్స్ తోటి నెంబర్ ఆఫ్ టైమ్స్ డిస్కస్ చేస్తున్నాను. సో ఇవాళ రామశాస్త్రి గారి లీడర్స్ అందరితోటి ఇంకా 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 క్లోజ్నెస్ మీన్స్ ఇంకా క్లోజ్ లోకి వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి చాలా కొత్త కొత్త విషయాలు ఎక్స్ట్రాక్ట్ చేసుకొని, మనకి తెలియని విషయాలు తెలుసుకొని, నా డౌన్ లైన్ కి పాస్ ఆన్ చేసి, ఈ కంపెనీలో ఎనర్జిక్ బిజినెస్ లో ఏ పొజిషన్ లాస్ట్ లో ఉందో, చివరి హైయెస్ట్ ర్యాంక్ ఏదైతుందో అక్కడ వరకు జర్నీ చేయాలనే గోల్ తో ఉన్నాను నేను ఇవాళ బిజినెస్. ఐ వాంట్ టు షేర్ మై టైం పర్ఫెక్ట్లీ టువర్డ్స్ మై ఎనర్జిక్ బిజినెస్ ఆల్సో. సో దిస్ ఈస్ మై ప్లాన్. నాకున్న డే టు డే టైంలో నేను కొన్ని కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్న బిజినెస్ కి ఎంత షేర్ చేశాను టైం ని, దానికంటే ఎక్కువ టైం ని బిజినెస్ కోసం షేర్ చేయడం కోసం నౌ ఐఎమ్ ప్లానింగ్ ఇన్ మై డే టు డే లైఫ్. సో అందు గురించి సో ఇక్కడ వింటున్న లీడర్స్ లో చాలా మంది మంచి పొజిషన్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు, మంచి అవగాహన ఉన్న వాళ్ళు, మంచి నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉన్నారు, బ్రహ్మాండమైన స్పీకర్స్ ఉన్నారు, బ్రహ్మాండమైన టాలెంట్ ఉన్న వాళ్ళు ఉన్నారు, మంచి పొజిషన్ లో ఉన్న వాళ్ళు, ఆర్థికంగా మంచి స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా వచ్చారు. బట్ ఓన్లీ వన్ థింగ్ ఫ్రెండ్స్, దీన్ని ప్రాపర్ గా అండర్స్టాండ్ చేసుకోవడం ద్వారా మీరు మీ డౌన్ లైన్ కి మీ అప్ లైన్ కి మధ్యలో ఒక సరి అయిన బ్రిడ్జి లాగా మీరుండి, సరేనా, బ్రిడ్జి లాగా ఉండి, బ్రిడ్జి తెలుసు కదా, బ్రిడ్జ్ ఏం చేస్తుంది, డిస్కనెక్ట్ అయిన రెండు ఎండ్స్ ని కనెక్ట్ చేస్తుంది. దట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద బ్రిడ్జ్. ఇటు నుంచి ఒక రోడ్డు వస్తుంది, ఇటు నుంచి ఒక రోడ్డు వస్తుంది, ఆ రెండు డిస్కనెక్ట్ అయి ఉంటాయి. బ్రిడ్జ్ ఏం చేస్తుంది, దాన్ని రెండింటిని కనెక్ట్ చేస్తుంది, ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు ట్రాన్స్పోర్టేషన్ ని కన్వీనియంట్ ని క్రియేట్ చేస్తుంది. ఏ లీడర్ షుడ్ యాక్ట్ యాజ్ ఎ బ్రిడ్జ్ అమాంగ్ ద డౌన్ లైన్ అండ్ అప్ లైన్. ఈ బ్రిడ్జి నేను ఎలా ఎందుకు ఉండాలి, ఇలా ఎందుకు ఉండకూడదు ఒక పక్కకి తిరిగింది అనుకోండి, అగైన్ ద ప్రాబ్లమ్ స్టార్ట్స్ డిస్కనెక్టింగ్. సో ఇక్కడ కూడా అప్ లైన్ డౌన్ లైన్ మధ్యలో మీరు ఉంటారు. మీరు ఆ విధమైన సపోర్ట్ ని మీరు వాళ్ళకి ఇచ్చి వాళ్ళతో కానీ వర్క్ చేస్తే డెఫినెట్ గా సక్సెస్ అవుతాం. నేను షూర్ గా చెప్తాను ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అడుగు పెట్టిన టైం ఏదైతుందో దిస్ ఇస్ గోల్డెన్ టైం. ఎనర్జిక్ లో మీరున్న టైం గోల్డెన్ టైం. మీరు ఆలోచించుకోండి, ఒక మంచి ప్లానింగ్ లోకి మీరు రండి, మంచి ప్లానింగ్ లోకి రండి, ఫాల్స్ ఫీలింగ్స్ లోకి వెళ్ళొద్దు. చాలా మంది దగ్గర నేను లాస్ట్ 1 minute ఒక పాయింట్ చెప్తున్నా మీకు. చాలా మందిని చూశాను నేను, వాళ్ళు ఏమని స్టేట్మెంట్ ఇస్తారు తెలుసా, నాకు ఏం అవసరం లేదండి, ఐఎమ్ సర్ప్లస్, నాకు చాలా ఉంది,
నాకు బిజినెస్ చేయాల్సిన అవసరం లేదండి అని మాట్లాడతారు చాలా మంది చూశాను అట్లా. నాకు ఈ బిజినెస్ చేయాల్సిన అవసరం లేదు, నేను అట్లా ఉన్నా ఇట్లా ఉన్నా. బట్ వాళ్ళ మనసుకు తెలుసు నిజంగా వాళ్ళు ఉన్నారా ఆ విధంగా అంటే 99% అలాంటి వాళ్ళ దగ్గర లేని వాళ్ళు. ఇఫ్ దట్ ఈస్ ద కేస్ అలా అనుకుంటే ఇవాళ రిలయన్స్ వాడు ఏమనాలి, టాటాస్ ఏమనాలి, బిర్లాస్ ఏమనాలి, మహీంద్రాస్ ఏమనాలి, హెచ్డిఎఫ్సి వాళ్ళు ఏమనాలి, ఆలోచించండి. సో నేను ఒక చిన్న పాయింట్ చెప్తాను సార్. చిన్న పాయింట్ మీకు బాగా అర్థమవుతుంది. మన COVID-19 సిచ్యువేషన్ వచ్చింది. దేర్ ఆర్ 3 కేటగిరీస్ ఆఫ్ పీపుల్ ఇన్ ద సొసైటీ. ఒకటి, నేను నాకు పని లేదు, నేను ఇంటి నుంచి బయటికి వెళ్తానే లేదు, నా ఫ్యామిలీకి ఫుడ్ ఎట్లా, బెడ్ ఎట్లా, తినటం ఎట్లా, తాగటం ఎట్లా, నాకు ఎవడు సాయం చేస్తాడు, ఎవడు దానం చేస్తాడు అని చెప్పి ఏ రోజుకి ఆ రోజు ఏ పూటకు ఆ పూట వెతుక్కునే వాళ్ళు ఒక సెగ్మెంట్. రెండో సెగ్మెంట్ ఏంటో తెలుసా? ఓకే పర్వాలేదు, ఒక నెల రోజులు 2 నెలలు నేను ఇంట్లోంచి బయటికి రాకపోయినా నా దగ్గర ఉన్న రిజర్వ్స్ తోటి నేను ఫ్యామిలీని హ్యాపీగా గడిపేస్తాను. అది రెండో కేటగిరీ. మూడో కేటగిరీ అంటే తెలుసా మీకు? ఎవరైతే తినటానికి ఇబ్బంది పడుతున్నారో, ఎవరైతే తినటానికి లేక ఇబ్బంది పడుతున్నారో, ఎవరైతే పని చేయలేకపోతున్నారో వాళ్ళు ఎక్కడున్నారో చెప్పండి, వాళ్ళ దగ్గర పోయి నేను సాయం చేస్తాను, నాకు ఆ స్తోమత ఉంది, నేను కొన్ని వందల మందిని అడాప్ట్ చేసుకుని వాళ్ళకి నేను సాయం చేస్తాను అనే కెపాసిటీలో ఉన్న వాళ్ళు మూడో కేటగిరీలో ఉన్నారు. మీరు ఆలోచించండి మనం ఏ కేటగిరీలో ఉన్నాయి, మీరు డిసైడ్ చేసుకోండి. మనం ఫస్ట్ కేటగిరీలో లేవు దేవుడి దయ వల్ల. సెకండ్ కేటగిరీలో ఉన్నామా, థర్డ్ కేటగిరీలో ఉన్నామా, ఏ కేటగిరీలో ఉన్నాం మనం? COVID-19 is the best situation which has shown our status and our position in the world. ప్రపంచంలో ఇవాళ మనం ఎక్కడ ఉన్నాం అనేది COVID-19 చూపించింది మనకి ఇవాళ. సో నేను అదే పాయింట్ మీతో మాట్లాడుతున్నాను ఫ్రెండ్. ఇఫ్ యు ఆర్ ఇన్ థర్డ్ లెవెల్, హెడ్స్ ఆఫ్ టు యూ. బట్ ఇఫ్ యు ఆర్ ఇన్ సెకండ్ లెవెల్, యూ షుడ్ అప్గ్రేడ్, యూ షుడ్ గెట్ ద ప్రమోషన్ టు ది అనదర్ లెవెల్ ఆఫ్ సర్వింగ్ ద సొసైటీ. సరే, అట్ ది ఎండ్ ఆఫ్ ది డే నాకు తెలిసి, నేను మనసులో ఉన్న మాట మీకు చెప్తాను, మనం ఎంత సంపాదించాం అనే దానికంటే సమాజానికి ఎంత ఉపయోగపడ్డాం అన్న దాంట్లోనే చాలా సంతృప్తి ఉంది. కానీ మీరు సమాజానికి ఉపయోగపడాలంటే మాత్రం మీ దగ్గర సంపద ఉండాలి. యు మస్ట్ ఎర్న్ టు స్పెండ్. యు మస్ట్ ఎర్న్ టు స్పెండ్. మీరు ఎర్న్ చేయగలిగినప్పుడే స్పెండ్ చేయగలుగుతారు. మీరు ఎర్న్ చేయకుండా స్పెండ్ చేయడానికి ట్రై చేయలేరు. ఎర్న్ చేయకుండా సమాజానికి ఎన్ని సానుభూతి మాటలు చెప్పినా ఎవరికి అవసరం లేదు మనం. సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్, వీ షుడ్ గ్రో అండ్ వీ షుడ్ బి హెల్ప్ఫుల్ టు ది సొసైటీ. అలా ఉన్నప్పుడే మనం పుట్టి పెరిగి బతికినందుకు ఒక సార్థకత ఉంటుంది. నా ఫీలింగ్ అయితే మీతో షేర్ చేస్తున్నాను ఫ్రెండ్. అదర్వైజ్ చాలా జీవులాగానే మనం పుట్టాం, మనం పెరిగాం, మనం చచ్చిపోయాం. ఎవరికి కావాలి మనం? బట్ మనకంటూ ఒక డే అంటూ రాసి పెట్టాలా, మనకంటూ ఒక స్టేటస్ అంటూ ఉండాలా, మనకంటూ ఒక ప్లేస్ ఉండాలి సొసైటీలో. మనం ఉన్నాము అంటే సొసైటీ మన కోసం ఎదురు చూస్తుండాలి. మనము లేవు అంటే సొసైటీ మనం చూసి బాధపడాలి. మనం లేవనే బాధ తోటి వాళ్ళు ఉండాలి. సో మనం చూసి ఇన్స్పైర్ కావాలి. అది మన లైఫ్ లో మనకు ఒక టర్నింగ్ ఇస్తుంది, ఒక సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. మీరు ఈ విధమైన ఐడియాలజీతో మీరు నడవండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు హెడ్స్ ఆఫ్ చెప్పేది మీ ఫ్యామిలీ. సెకండ్ మీకు హెడ్స్ ఆఫ్ చెప్పేది మీ అప్లైన్స్. థర్డ్ మీకు హెడ్స్ ఆఫ్ చెప్పేది మీ డౌన్ లైన్. ఫోర్త్ మిమ్మల్ని చూసి గర్వపడేది మీ సమాజం. దట్ ఈస్ ద అచీవ్మెంట్ ఆఫ్ ద లైఫ్. కాబట్టి సో మనందరం కలిసి వర్క్ చేద్దాం. ఇక్కడ వింటున్న వాళ్ళందరూ ఎవరు వింటున్నారని నాకు తెలియదు, ఎవరు చూస్తారని రేపు ఎవరు చూస్తారని తెలియదు. బట్ వెన్ ఎవర్ యూ ఫీల్ దట్ వైఎస్ రావ్ ఈస్ రిక్వైర్డ్ టు మీ, వెన్ ఎవర్ యూ ఫీల్ దట్ ఇప్పుడు వైఎస్ రావ్ ఈస్ విత్ మీ, ఐ విల్ వర్క్ హిస్ టీమ్ ఆర్ ఐ విల్ టేక్ హిస్ హెల్ప్ అని మీరు ఎవరు ఫీల్ అయినా సరే, ఐఎమ్ ఆల్వేస్ సపోర్ట్ యూ, ఐ విల్ బి అవైలబుల్ ఫర్ యూ. అండ్ నాకు తెలిసిలో, నాకున్న నాలెడ్జ్ లో, నాకున్న కొద్దిపాటి ఎక్స్పీరియన్స్ లో మీకు ఏ రకమైన సలహా కావాలన్నా, ఏ రకమైన హెల్ప్ కావాలన్నా నేను చేయడానికి రెడీగా ఉంటాను. ఎవరైతే జీల్ తోటి అంబిషన్ ఉంటారో వాళ్ళ కోసం ఎప్పుడు ఎక్కడ ఏం చేయడానికన్నా నేను సపోర్ట్ చేస్తానని మీకు అష్యూరెన్స్ ఇస్తున్నాను. మీతో ఇంత చిన్న సక్సెస్ సాధించినా కూడా నేను ఎనాజిక్ లో ఇంత మనసు మాట్లాడే అవకాశం వచ్చినందుకు నేను పర్టికులర్ గా ఈ ప్రోగ్రామ్ ని హోస్ట్ చేస్తున్న జగన్నాథ్ శాస్త్రి గారికి థ్యాంక్స్ తెలియజేస్తూ, అలాగనే శ్రవణ్ ప్రకాష్ కి థ్యాంక్స్ చెప్తూ, సో ముఖ్యంగా మోస్ట్ ఇంపార్టెంట్ గా మాకు గురువుతో సమానం జీవీఎన్ రాజు గారు, సో ఆయనకి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ నా మిత్రులు, నా తోటి వ్యక్తులు, నాతో పాటు వర్క్ చేస్తున్న వాళ్ళు, అండ్ అకేషనల్ గా కలుస్తున్న ఎనాజిక్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ సో శుభాకాంక్షలు తెలియజేస్తూ, విష్ యూ ఆల్ సక్సెస్.